INC గారి యొక్క బయోడేటా శ్రీ నంగునూరి అశోక్ గారి వారి ఫాదర్ పేరు వెంకయ్య గారు అండ్ మదర్ మనెమ్మ. వీరు 1964 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు వీరు జన్మించడం జరిగింది. వీరికి 2 బ్రదర్స్ అండ్ 3 సిస్టర్స్. సో నేటివ్ ప్లేస్ వచ్చేసేసి పోల్కంపేట, లింగంపేట్ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, సో S12 నిజామాబాద్ డిస్ట్రిక్ట్. వీరికి శ్రీమతి సురేఖ గారితో 1991లో వీరి వివాహం జరిగింది. సో వీరి ఫాదర్ కూడా సో రాములు రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశారు. సో వీరికి పిల్లలు వచ్చేసేసి శివాని, సో బీటెక్ BE ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, సో MS USలో చేశారు. మ్యారీడ్ టు సాయి విశాల్, సన్ ఆఫ్ సుబ్బారావు, సో LB నగర్ వాసులు వాళ్ళు. సో బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ అమెజాన్ సీటెల్లో. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సో వీరి కుమారుడి పేరు సాయి తేజ, బీటెక్ ఫ్రమ్ IIT బాంబే, గాట్ 49th ర్యాంక్. వీళ్ళ పిల్లలు కూడా ఇద్దరు బాగా చదివి ఉన్నతమైనటువంటి స్థానంలో సెటిల్ కావడం జరిగింది. గ్రావిటేషన్ ఎట్ గుర్గాం, ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నంగునూరి అశోక్ గారి ఎడ్యుకేషన్ వచ్చేసేసి అంటే ప్రైమరీ స్కూల్ పోల్కంపేట్, లింగంపేటలో వీరి విద్యాభ్యాసం ప్రారంభం కావడం జరిగింది అక్కడ మండల్లో. అక్కడి నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 6th to 7th గవర్నమెంట్ UPS గర్భబడి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వీరు పూర్తి చేయడం జరిగింది. అలాగే 8th క్లాస్ మణిక్ భవన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో, అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామారెడ్డిలో, అండ్ ఇంజనీరింగ్ BE ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బంజారా హిల్స్, సో మన ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కాలేజీలో వారు ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ MTech హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్స్లో కంప్లీట్ చేయడం జరిగింది REC సూరత్కల్ కర్ణాటకలో, సో 1989లో. సో వారి విద్యాభ్యాసానికి సంబంధించింది. తర్వాత వీరు సర్వీస్ కమిషన్ నుంచి APPSC నుంచి 1989 సర్వీస్ కమిషన్ నుంచి మన డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అపాయింట్ కావడం జరిగింది. సో ఫస్ట్ అపాయింట్మెంట్ PR సబ్ డివిజన్ గజ్వల్, మెదక్ డిస్ట్రిక్ట్లో వారు ప్రస్తుతం సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉండింది. సో అక్కడ వారు అపాయింట్మెంట్ కావడం జరిగింది. సో దాని తర్వాత అంటే 1994లో వీరికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది. సో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వీరు చాలా ప్లేసెస్లో పనిచేశారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో PRSD నవీపేటలో RWSలో చేశారు, అప్పుడు S12 కంబైన్డ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు. అలాగే RWS సబ్ డివిజన్ బాన్స్వాడాలో చేశారు, RWS సబ్ డివిజన్ నర్సాపూర్ మెదక్ డిస్ట్రిక్ట్లో చేశారు. సో తర్వాత డిపార్ట్మెంట్ బైఫర్కేట్ అయిన తర్వాత వారు PRకి రావడం జరిగింది. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో PRSD దుబాకలో పనిచేయడం జరిగింది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా. అక్కడి నుంచి 2010లో వారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి రావడం జరిగింది. అంటే 2003 వరకు కూడా వీరు PR డివిజన్ సిద్దిపేటలో ఈగా పనిచేశారు 2013 వరకు. సో 2013 నుంచి 16 వరకు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో వారు కమిషనర్ RD డిపార్ట్మెంట్లో కూడా వారు డిప్యుటేషన్ మీద పనిచేయడం జరిగింది. సో దాని తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 2016 నుంచి 2020 దాదాపు 4 సంవత్సరాల పైగా మహబూబ్నగర్ జిల్లాలో డివిజన్ ఆఫీస్లో వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సేవలు అందించడం జరిగింది. అక్కడి నుంచి వారికి 2020లో SCగా ప్రమోషన్ రావడం జరిగింది. సో ఆ SC ప్రమోషన్ రాగానే మన డిపార్ట్మెంట్లో DCగా వారు ఇక్కడే పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, SC అడ్మినిస్ట్రేషన్. సో కాబట్టి యాజ్ SC అడ్మినిస్ట్రేషన్గా మన డిపార్ట్మెంట్లో చాలామందికి సుపరిచితులు. అలాగే దాని తర్వాత కూడా మన అంటే ఇక్కడ ఉండగానే SC అడ్మిన్గా ఉండగానే వారికి చీఫ్ ఇంజనీర్గా 2023లో వారికి చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది. సో దాని తదుపరి ఈ మధ్యకాలంలో వారికి 19 జూలై నుంచి వారు ENCగా మన డిపార్ట్మెంట్కి సేవలు అందిస్తూ వచ్చారు. ఇది వారి యొక్క బయోడేటా. చాలా సుదీర్ఘమైనటువంటి సేవలు అందించి మరి డిపార్ట్మెంట్ యాజ్ హయ్యెస్ట్ పోస్ట్లో HODగా డిపార్ట్మెంట్లో సేవలు అందించి రిటైర్ కాబోతున్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోని అభినందన తెలియజేస్తూ మీరు 36 సంవత్సరాల సుదీర్ఘ సర్వీస్ని మరి మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిటైర్ కాబోతున్నందుకు మీకు అభినందనలు సార్. నా 36 సంవత్సరంలో 7 నెలలు, 1 మార్చ్ 89లో జాయిన్ అయ్యాను. 36 సంవత్సరాల 7 నెలలు అవుతుంది. ఈ 36 సంవత్సరాల 7 నెలల్లో నేను ఎక్కడ పనిచేసినా నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఎవ్రీవేర్ నేచర్ హ్యాస్ కోఆపరేటెడ్. నా నేచర్కి ఎక్కడ కూడా అగెనిస్ట్గా రాలేదు. వచ్చిన ఇష్యూస్ కూడా
ఏదో విధంగా సాల్వ్ అయింది. ఫస్ట్ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, నేను సాధ్యమైనంత జాగ్రత్తలు తీసుకుంటూ బయటపడతాను. ఎవ్రీవేర్ నేను పని చేసిన ప్రతి ప్లేస్లో చాలా ఇష్యూస్ వచ్చినాయి. నేను ఒక్కటే అనుకునేవాడిని, ఆ ఇష్యూ నేను అనుకున్నట్టు సాల్వ్ చేయగలిగితే ఓకే, నేను అనుకున్నట్టు సాల్వ్ చేయలేకపోతే, నేను అనుకున్నట్టు చేయలేకపోతే మినిమం డ్యామేజ్తో ఎలా చేయగలుగుతాం. సాధ్యమైనంత అక్కడ ఇక్కడ అన్ని రకాలుగా అందరిది సలహాలు తీసుకొని చేయడానికే ప్రయత్నం చేశాను. ఏదో విధంగా దేవుడు సహకరించాడు, నేను అట్లా బయటకు వచ్చాను. నా 36 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ నాకు అసోసియేటెడే. నా స్కూలింగ్ అయిపోగానే ఎంటెక్ నేను డిస్కంటిన్యూ చేసి జాబ్లో జాయిన్ అయ్యాను. మా నాన్నగారు అంతకుముందు నేను ఎంటెక్లో జాయిన్ అయినప్పుడు ఏదో 1000 రూపీస్ ఏదో స్టైఫండ్ వస్తే ఇంటికి వెళ్ళి కొంత డబ్బులు ఇచ్చేవాడిని 2-3 నెలలకు వచ్చినప్పుడు. జాయిన్ అయినప్పుడు నా శాలరీ 1380 బేసిక్, 1900 రూపాయల శాలరీ, 900 రూపాయలు మేము బ్యాచిలర్ ఉండేవాళ్ళము, అక్కడిక్కడ బయట తినేవాళ్ళం, 900 రూపాయలు దానికి ఖర్చు అయ్యేది. మిగతాది ట్రాన్స్పోర్టేషను, ఎవ్రీ హాలిడే సండే వస్తే హైదరాబాదో నిజామాబాద్ వెళ్ళే వాళ్ళము, వాటన్నిటికి ఖర్చు పోతే నాకు 400 రూపాయలు తక్కువ పడేది, 1900 సరిపోయేది కాదు. నేను ఎవ్రీ మంత్ ఇంటికి వెళ్ళి 400 అడిగేవాడిని. మా నాన్న అన్నాడు, ఏంద్రా చదువుకుంటప్పుడు నాకు డబ్బులు ఇచ్చావు, ఇప్పుడేమో నన్ను 400 అడుగుతున్నావు అంటే మొత్తం లెక్క చెప్పేవాడిని. ఓ ఇట్లయితే మరి ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, మానేసేయమన్నాడు నన్ను. సరే తర్వాత ఇంకా మనము ఇబ్బందులు ఎలా అంటే ఇక తర్వాత కొద్ది శాలరీ పెరిగింది, మన మ్యారేజ్ అయింది, ఇంకా తర్వాత అట్లా అంటే ఇట్ ఈస్ అ టఫెస్ట్ ఏరియా ఇన్ మెదక్ డిస్టిక్లో. గజ్వేల్ చాలా టఫెస్ట్గా ఉండేది. ఫస్ట్ స్టేషన్ అలా గజ్వేల్లో పనిచేసినప్పుడు మాకంతా సీనియర్ ఏఈలు ఉండేవాళ్ళు, మేము జూనియర్. అయితే నాకు మనోహర్ రెడ్డి గారు డిప్యూటీ గారు ఉండేవారు. ఈజ్ ఎ వెరీ గుడ్ గైడ్. ఆయన ఒక్కటే చెప్పేవాడు, ఆయన సిఈ విజిలెన్స్గా రిటైర్ అయిపోయారు, ఇప్పుడు కూడా ఈజ్ వెరీ హెల్తీ. అప్పుడప్పుడు మెడికల్ బిల్స్కి వస్తున్నాడు. నేను డీసీగా ఉన్నప్పుడు కూడా 2-3 మెడికల్ బిల్స్ నేను సార్ట్అవుట్ చేసి చాలా హెల్తీ. ఆయన చాలా నేర్పించాడు నాకు వర్క్. ఫస్ట్ పక్కన ఒక ఎల్ఐ గారు అని ఉండేవారు, ఏఈ గారు, ఆయన కూడా చాలా వర్క్ నేర్పించారు. ఈవెన్ దో ఈజ్ అ డిప్లొమా హోల్డర్, ఎంటెక్లు బీటెక్లు అన్నింటికంటే కూడా ఆయన చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఏదైనా వర్క్ అసలు చేయితో రాస్తాడు, డ్రాయింగ్ అవి ఇవి ఏమి మనకి ఏ స్కేల్ ఉండదు. ఇప్పుడున్న కంప్యూటర్లు కూడా పనిచేయవు, అంత బాగా పని నేర్పించేవాడు ఆయన. ఆ టైంలోనే సంజయరావు గారు డివిజన్లో ఉండేవారు, అదే డివిజన్లో ఉండేవాళ్ళం. అప్పుడు పరిచయం ఎక్కువ సార్ సీనియర్ కాబట్టి ఎక్కువ దగ్గరికి వెళ్ళేవాళ్ళకి కాదు. వేణుమాధవరావు గారు వాళ్ళందరితో ఫ్రీగా ఉండేవాళ్ళం, రాధాకృష్ణ అందరం. కానీ సార్తో కొద్దిగా అప్పుడు కూడా సార్ రిజర్వ్ ఉండేవాడు. అప్పుడు సార్ దుబ్బాకలో అక్కడే ఉండేవాడు. అప్పుడే ఆయన అన్ని మిషనరీ, హ్యాండ్ పంప్ ఇప్పడము, ఫిక్స్ చేయడము, గ్యాంగ్ మెన్లకు నేర్పడం. అప్పటి నుంచి సారు ట్రూ టెక్నికల్గా ఉండేవాడు. సార్ నన్ను అంటాడు కానీ సార్ కూడా చాలా డెప్త్కి వెళ్తాడు. ఏదైనా డౌట్ ఉంటే సార్ని అడిగేవాళ్ళము. అట్లా గజ్వేల్లో ఉన్నప్పుడు అలా జరిగేది. మనోహర్ రెడ్డి గారు ఏంటంటే నాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి, అంటే గమ్మత్ ఇన్సిడెంట్. ఒక్కొక్కసారి 10 ఎంబుకులు తీసుకుపోయినా టక్ చెక్మేర్ చేసి ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి చిన్నది డ్రైన్ తీసుకెళ్ళే చెక్మేర్ చేసేవాడు కాదు. ఆయన నాకు ఒక లెసన్, ఏం సార్ నాకు ఒకసారి డౌట్ వచ్చింది, వచ్చేసి హైదరాబాద్ పోదాం పదా అని ఓ సైడ్కి తీసుకెళ్ళేసి డ్రైన్ కొలుస్తున్నాడు. ఆయన లిటరల్లీ టేప్ పెట్టి కొలుస్తున్నాడు. నాకు ఏం అర్థం కాలే. అప్పుడు 25,000 ఎస్టిమేట్ అంటే చాలా పెద్దది. 1500 డ్రైన్ కొలుస్తున్నాడు ఆయన. లేదు అశోక్, నువ్వు రేపు డిప్యూటీ అవుతావు, నీ దగ్గరకు ఒక సెక్షన్ ఆఫీసర్ వస్తే ఎలా చెక్ మెజర్ చేస్తావు అనేది ఆయన ఎస్టిమేట్ చేయకూడదు, నిన్ను ఎస్టిమేట్ చేయకూడదు. సారు వేరే విధంగా చెక్ మెజర్ చేస్తాడా, కొలిసి చేస్తాడా, చూడకుండా చేస్తాడా అంటే నిన్ను నువ్వు ఎస్టిమేట్ చేయనియొద్దు నీ సబార్డినేట్ని. అప్పుడు ఎస్టిమేట్ చేయనప్పుడు ఆయన అలర్ట్గా ఉంటాడు. ఆయన అలర్ట్గా ఉన్నప్పుడు పని బాగా జరుగుతుంది, ఎటువంటి డిపార్ట్మెంట్కి ఇబ్బంది జరగదని ఆయన ఫస్ట్ లెసన్ నేర్పించాడు ఆయన. అంటే మనని ఎదుటివాడు ఎస్టిమేట్ చేశాడు అంటే మన వీక్ పాయింట్ ఏదో పట్టుకుంటాడు. సో సాధ్యమైనంతవరకు మనని ఎస్టిమేట్ చేయనీయకుండా ఉండాలి అనేది ఆయన నాకు నేర్పించిన లెసన్. సార్ దగ్గర అయితే, సంజయరావు సార్ దగ్గర అయితే టెక్నికల్లీ టూ సౌండ్, కానీ సార్ ఏంటంటే చాలా సాఫ్ట్. అప్పుడప్పుడు ఎప్పుడు అంటుంటాను సార్ను, మీరు అన్నీ అపాత్రదానం చేస్తారు సార్ అని. నిజంగా కూడా అపాత్రదానం చేస్తాడు, చాలా విషయాల్లో అపాత్రదానం చేస్తాడు. ఇప్పటికి కూడా మేమిద్దరం స్మితప్రజ్ఞుడు, చాలా మంచి వర్క్ అంతా చేస్తాడు. కానీ ఏం సార్ వాళ్ళని ఎందుకు ఏమోనయ్యా నాయన పులి కథలాగా, వాడు నిజంగా వాడు అవసరం ఉందేమో, పోతే పోయిందిలే అంటాడు. అట్లాంటి ఉదార స్వభావం ఉన్న సార్. అయితే గజ్వేల్లో ఉన్నప్పుడు అట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత గజ్వేల్ నుంచి నేను నిజామాబాద్ ప్రాజెక్ట్కి వెళ్ళాను. ప్రాజెక్ట్కి వెళ్ళగానే అక్కడ ఆ తెల్ల వెంట్రుకలైన రామారావు
మొన్న కూడా చెప్పాను, ఆయన కలిశాడు. ఆయన దగ్గర డౌన్ టు ఎర్త్ వర్క్ చేయడం నేర్చుకున్నాను. అక్కడ ప్రాజెక్ట్లో ఇన్స్ట్రుమెంట్లు మేమే మోసుకెళ్లే వాళ్ళము, టేపులు మేమే తీసుకెళ్లే వాళ్ళము. ఎందుకంటే ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు ఇక్కడేమో గజ్వేల్లో ఉన్నప్పుడు, వర్గల్లో ఉన్నప్పుడు నాకు 2 గ్యాంగ్ మెన్లు, 2 వర్క్ ఇన్స్పెక్టర్లు, ఎంతో కొంత రాజభోగం ఉండేది ఇక్కడ. అక్కడ పోయినాక మాకు ఎవరు లేరు, జేఈ లేదు, జేఈ అయినా డిప్టీ అయినా ఉరకాల్సిందే. అప్పుడు విజయ్ కుమార్ సార్ మా సిఈ గారు ఉండే, ఒక వెహికల్ మాత్రం ఇచ్చేవాడు. సర్వే మేము లిటరల్లీ ఒకరు టేప్ పట్టుకునే వాళ్ళము, చౌడారెడ్డి అని ఒక ఆయన ఉండే, ఈ రామారావు ఉండే, ఒక 5-6 జైలు ఉండే. లిటరల్లీ డౌన్ టు ఎర్త్ వర్క్ చేయ రామారావు గారు. అంటే ఎవ్రీ స్టేషన్లో ఐ లెర్న్ సంథింగ్. దాని తర్వాత నవిపేటకి వెళ్ళాను, రెగ్యులర్కి వెళ్ళిపోయాను. రెగ్యులర్కి వెళ్ళిన తర్వాత బైఫర్కేషన్ అయింది, మదనూరు వెళ్ళిపోయాను. మదనూరులో నేను పడ్డ ఇబ్బందులు నాకు ఇంకా అర్థం కాదు ఇక అది ఇప్పటికి కూడా. అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఇది ఉండేది. ఇంకా అప్పుడు అక్కడ ఒక 1.5 మంత్ తర్వాత ఇంకా ఆ ఇన్సిడెంట్ చెప్పుకోవడం కూడా వేస్ట్. నేను లీవ్ పెట్టేశాను. లీవ్ పెట్టాక ఇమ్మీడియట్గా బాన్సువాడ తీసుకొచ్చారు. ఇంకా బాన్సువాడలో వర్క్ ప్రెషర్, విపరీతమైన వర్క్ ప్రెషర్. మినిస్టర్ గారు అప్పుడు మన పిఆర్ మినిస్టర్ గారు ఉండే శ్రీనివాసరెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు పిఆర్ మినిస్టర్. విపరీతమైన వర్క్ ప్రెషర్. కానీ అయినా హాలిడేస్ ఉండేది కాదు. అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు, అప్పుడు అక్కడే ఉండేవాళ్ళము. చాలా వర్క్ ప్రెషర్ ఉండేది. అప్పుడు ఈ నరేందరు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ అక్కడ వర్క్ ప్రెషర్ ఉండేది కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. ఆయన దగ్గర చాలా వర్క్ చేసే ఇంట్రెస్ట్ వచ్చేది. అక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే అడ్వాన్స్గా వర్కులు చేస్తారు, అన్నీ చేస్తారు, అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత బాన్సువాడ నుండి ఇక్కడికి నర్సాపూర్ వచ్చేసాను. నర్సాపూర్లో ఆర్డబ్ల్యూఎస్లో చేశాను. అక్కడ బాగానే ఉంది, అక్కడే నాకేం ఇష్యూస్ రాలేదు. కానీ ఎక్కడ పోయినా కూడా నేను ఒకటే అనుకునేవాడిని, మనం చేసేది వీళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా, మన ఎండ్ రిజల్ట్ ఏంది. ఆర్డబ్ల్యూఎస్లో మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ వచ్చేది నాకు. ఓవరాల్గా నా ఆర్డబ్ల్యూఎస్ సర్వీస్లో 200 OHSRs కట్టించాను. ఒక 50 ఏమో నేను వదిలిపెట్టిపోయాను సగం చేసి, ఒక 100 నేను ఫుల్గా చేసేసాను ఎక్కడున్నా. ఒక 50 మళ్ళీ సగం చేసిన వాళ్ళు ఫస్ట్ నేను చేసి కంప్లీట్ చేశాను, 100 నేను ఫుల్ షేప్లో చేశాను, మళ్ళీ ఒక 100 నేను సగం వదిలిపెట్టొచ్చాను. సుమారుగా 200 OHSR చేశాను. ఏ విలేజ్కి వెళ్ళినా చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేది OHSR చేసినప్పుడు మాత్రం. కానీ దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండేవి. మాకు సోర్స్ దగ్గర చాలా ఇబ్బంది ఉండేది. ఆ సోర్స్ ఫైనల్ చేసుకునేవాడిని. కాకపోతే ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్లో వచ్చే ఇష్యూస్ ఏంటంటే మనకు ఈ సోర్స్ ఫెయిల్యూరే ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు అన్నీ మనకు ఇవి వచ్చేసాయి కాబట్టి సోర్స్ మనకు సెటిల్డ్ సోర్సెస్ వచ్చినాయి కాబట్టి ఆర్డబ్ల్యూఎస్లో పెద్ద ఇష్యూ. మేము ఉన్నప్పుడు ఇందాక సార్ చెప్పారు, నేను నర్సాపూర్లో ఉన్నప్పుడు మాకున్న టెన్షన్ అంతా జీఈ కేసెసే. అక్కడ ఒక జయరాం రెడ్డి గారు అని ఆర్డీఓ గారు ఉండేవారు. అప్పుడు మాకు ఎస్సీ గారు వెంకటకృష్ణారెడ్డి గారు. అయితే జయరాం రెడ్డి గారు ఏంటంటే మేము హెడ్ క్వార్టర్లో ఉన్నామా లేదా ఎలా చెక్ చేసేవాడంటే, నేను అప్పుడు డిప్యూటీ మాట్లాడుతూ రూమ్కి వెళ్దాం డి గారు, టీ తాగుదాం ఏదో అని అనేవాడు. వచ్చి ఏం చెక్ చేసేవాడు అంటే మనం ఆరేసిన బట్టలు పచ్చిగున్నాయా లేదో చెక్ చేసేవాడు ఆయన. ఎందుకంటే మనం నైట్ అవుట్ చేస్తున్నామా లేదా అని చెక్ చేయడానికి సార్ జయరాం. బట్ ఈజ్ మంచి మనిషి, కానీ అంత టఫ్గా చెక్ చేసేవాడు. ఆ జీఈ కేసెస్తో చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అప్పుడు ప్రభాకరు, ఇంకా వేరే జైలు అందరూ, ప్రవీణ్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు, వెంకటేశ్వరరావు. మాకు ఇంకా జీఈ పేపర్లు వచ్చిందంటే ఆ ఊరికి వెళ్ళిపోవాలి పొద్దు. నేను అక్కడ హెడ్ క్వార్టర్లో ఉండేవాడిని, ఫ్యామిలీతో ఉండేవాడిని కాబట్టి నాకేం ఇష్యూ వచ్చేది కాదు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేవాడిని, చూసుకొని వచ్చేసేవాళ్ళు. అక్కడ ఆర్డబ్ల్యూఎస్ అంటే అంత భయపడాల్సిన పరిస్థితి తెచ్చారు అప్పుడు. కానీ మేమేం భయపడలేదు, వర్క్ అంతా చేసాము. మాకు అప్పుడు ఎస్సీ గారు చాలా సపోర్టింగ్ ఉండేవాడు. ఏమనేవాడు అంటే కలెక్టర్ గారి దగ్గరికి పోగానే మాతో అనేవాడు, మేము ముగ్గురం అటెండర్లలాగా, ఒక సిఈఓ, ఒక ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ, ఇంకొకరు ఎవరో సార్, ముగ్గురు పేర్లు చెప్పేవారు. మీరు మన ముగ్గురిని పిలుస్తాడు, నిమిషానికి పిలుస్తాడు. ఏమంటే అక్కడ జీఈ కేసు వచ్చింది, మీ జేఈని సస్పెండ్ చేయి, మీ డిఈని సస్పెండ్ చేయరు. సార్ ఏమనేవాడు తెలుసా, ఎంత స్ట్రెంత్ ఇచ్చేవాడు అంటే మాకు, సార్ నన్ను సస్పెండ్ చేయండి, కానీ మా జేఈలను డిఈలను సస్పెండ్ చేస్తే డిపార్ట్మెంట్ మొత్తం డిమోరలైజ్ అవుతుంది, కాబట్టి ఎవరిని సస్పెండ్ చేయొద్దని అసలు అంత గట్టిగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిందంటే ఎస్సీ గారు. లేకపోతే మేము ఎన్నో ఇష్యూలో మేము సస్పెండ్ అయిపోయేవాళ్ళం సార్. ఏదో జరుగుతుంది, మేము కొన్ని రీచ్ కాలేము, నిజంగా కూడా మన ఫాల్ట్తో జరిగేది అది. ప్రభాకరు, అంజిరెడ్డి వీళ్ళందరూ మాకు అప్పుడు కొలిగ్గా పనిచేశారు. అది వాళ్ళు ఎవరో ఎక్కడో ఏకాదశి వస్తే షేవులు అవన్నీ తినేసి వాళ్ళ హెల్త్ పాడైతే మన వాటర్ వలన పాడైందని అంటారు. ఎక్కడో కంటామినేషన్ వస్తే వాడు ఎక్కడో పార్టీ చేసుకుంటే నాన్ వెజ్ అవన్నీ తింటారు, వాళ్ళని ఓల్డ్ తిన్నా కూడా మీ నీళ్ళ వలన వచ్చిందని డాక్టర్స్ రాసేస్తారు. ఎవరి మీద ఒకరి మీద ఒకరు తప్పించుకున్నారు. అట్లాంటి టైంలో మమ్మల్ని సస్పెండ్ చేయమనేవాళ్ళు. కానీ ఎస్సీ గారు ఎప్పుడు కూడా మా వాళ్ళ తప్పని ఎన్నడూ అనలేదు. ఈ హ్యాస్ ప్రొటెక్టెడ్ ఇస్ ఎంటైర్ సర్వీస్. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ సార్. మేము
మేము ఎప్పుడు మీకు థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే అంత స్ట్రెంత్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత నర్సాపూర్ తర్వాత ఈ మళ్ళా బైఫర్కేషన్లో నేను జగదీశ్వర్ మేమంతా మేము పిఆర్కి ఆప్షన్ చేసాము, ఈ ఆర్డబ్ల్యూఎస్ ఈ గోలా ఇవన్నీ ఎందుకని, అంతే తప్ప పిఆర్ మీద ఏదో వేరే మనం అనుకునే వేరే యాంగిల్తో మేమేమి ఇయ్యలేదు. ఇవన్నీ ఏంది రోజు పొద్దున్న లేస్తే ఇదే గొడవ, మాకు ఏంది అంత మంచి అనిపించలేదు, మాకు పైనుంచి అంత సపోర్ట్ లేదు. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఉండరు కదా మనకు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు ఈఎన్సీ గారు మీ అందరికీ తెలుసు, అప్పుడు మనకు కొన్ని ఇష్యూస్ ఉండే, సడన్గా సార్ తీసుకునే డెసిషన్స్ మనకు కొద్ది ప్రాబ్లం అవుతుందేమో అని సడన్గా అందరం పిఆర్కి ఆప్ట్ చేసాము. అక్కడ నుంచి దుబ్బాకి వెళ్ళాను. దుబ్బాకి వెళ్ళగానే మళ్ళీ సిమిలర్ ఇష్యూ, మళ్ళీ నన్ను సస్పెన్షన్ దాకా తీసుకుపోయినారు. ఎవరు అంటే సారు నాకు ప్రాబ్లమ్స్ అలా దేవుడు కాపాడాడు తప్ప అంటే నా తప్పు లేదనుకుని కాపాడాడు ఏంటో తెలియదు. ఒక రోడ్డు మీద ఎవరి మీదనో కోపంతోనో సార్ చెప్పిన ఇందాక పెద్ద సార్ చెప్పాడు కదా, పెద్ద సార్ కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే మా తప్పేమి లేదు, సార్కి కూడా తెలుసు. మీ మీద కోపం కాదయ్యా, ఎవరి మీద సార్ వాళ్ళ మీద కోపం ఉంటే మేమందరం ఇరుక్కపోతాం కదా సార్. ఎస్సీ గారి మీదనో సి గారి మీదనో కోపం ఉంటే జేఈ లేని ఎస్సీ గారి మీద మీరు యాక్షన్ తీసుకోలేరు, మమ్మల్నే తీసుకుంటారు అంటే మళ్ళీ ఆయన ఏదో చెప్పడము, అంటే మమ్మల్ని కన్విన్స్ అవ్వడము, అక్కడి నుంచి కూడా మేము బయటపడ్డాను. అంటే ఆ టైం ఎట్లా వచ్చిందంటే ముత్తంరెడ్డి గారు ఆయన చెప్పారంటే ఇంకా ఆగరు, మళ్ళీ ఆయనే కన్విన్స్ అయ్యి నేను ఒక్కటే అనుకుంటుంటే సరే ఏ పని చేసినా 3 ధర్మాలు పాటించాలి, అయితే వృత్తి ధర్మం కన్నా మనకు కరెక్ట్ అనిపించాలి, లేదు మన వ్యక్తి ధర్మం కన్నా కరెక్ట్ అనిపించాలి, సామాజిక ధర్మం కన్నా కరెక్ట్ అనిపించాలి, లేదా ఫ్యామిలీ ధర్మం కన్నా కరెక్ట్ అనిపించాలి. ఈ 4 ధర్మాల్లో ఏదో ఒక్కటి కరెక్ట్ అయినా మనం చేయొచ్చు అనుకుని చేసేవాడిని. కాబట్టి నాకు ఆ ఇబ్బంది రాలేదని నేను అనుకుంటున్నాను. అక్కడ కూడా బయటపడ్డాను, ఎందుకంటే మేము చేసింది ఏం లేదు. ఆయన కోల్డ్ మిక్స్ ఎందుకు చేసావో, హాట్ మిక్స్ చేసే టైంలోని ఎస్సీ గారి మీద కోపంతో మా మీద కంప్లైంట్ చేశాడు, అంటే అందరి మీద చేశాడు. హాట్ మిక్స్ కోల్డ్ మిక్స్ మాకేం సంబంధం సార్ అంటే కూడా వినడు ఆయన. చివరిలో అర్థం చేసుకొని పాపం ఆయన అంత ఇదిగా ఉన్న అతను మాకు హెల్ప్ చేసి అంటే ఆయన తీసుకొచ్చాడు, బయటపడ్డాము ఆ రోజు. అట్లా దుబ్బాగా ఇన్సిడెంట్ అది. సరే సిద్దిపేట తర్వాత అయిపోయాను. మళ్ళీ అదే ముత్తంరెడ్డి గారు నాకు ఈకి కాన్సెంట్ ఇచ్చాడు, చేశాడు, ఇంకా మిగతా 3 ఎమ్మెల్యేలు కూడా చేశారు. అయిపోయినాక ఇంకో పెద్ద ఇష్యూ. సరే అట్లా మెల్లిమెల్లిగా బయటపడిపోయి అయిపోయిన తర్వాత సరే నాకు పర్సనల్ అవసరం ఉండి నేను ఏ స్టేషన్లో కూడా నా సొంతగా నేను బయటపడడానికి ప్రయత్నం చేసినా కానీ నాకు ఉండడానికి ప్రయత్నం చేయలే. నన్ను ఎవరు వెళ్ళిపోమని ఎప్పుడు చెప్పలే ఏ స్టేషన్లో కూడా. నేను ఏ స్టేషన్కి వెళ్ళినా వేకెంట్ పోస్ట్ కానీ రిటైర్మెంట్ పోస్ట్ వెతుక్కున్నా. ఈవెన్ నర్సాపూర్కి వచ్చింది కూడా లక్ష్మణ్ సార్ రిటైర్ అయ్యిండే సార్. రిటైర్ అయితే అక్కడికి వచ్చాను సార్. లక్ష్మణ్ సార్ అక్టోబర్లో రిటైర్ అవుతుందంటే వచ్చాను అప్పుడు. దాని తర్వాత దుబ్బాక రీపాట్రియేషన్లో వచ్చేసాను. దుబ్బాక నుంచి సిద్దిపేట అందరూ వాళ్ళు కాన్సెంట్తోనే జాయిన్ అయినా. అక్కడ నుంచి సరే అక్కడ కూడా మళ్ళీ 3 years 4 years కాగానే ఇంకో స్టేషన్ వెళ్ళడానికే ప్రయత్నం చేశాను. ఇది నాకు ఉమామహేశ్వర రెడ్డి గారు చెప్పారు, రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా చెప్పేవారు ఎప్పుడు. ఎక్కడ కూడా 2.5 years కంటే ఎక్కువ పని చేయకూడదు. అట్లా నేను 2.5 years కానీ వేరే స్టేషన్కి వెళ్ళిపోతుంటే ఎక్కడ కూడా నన్ను వెళ్ళిపోమని అనలేదు. అక్కడ సిద్దిపేట నుంచి ఆర్డీలో ఛాన్స్ వచ్చింది. అప్పుడు పిల్లలు కూడా పెద్దగైనారు, వాళ్ళకు అవసరం కూడా ఉంది. లక్కీగా ఆర్డీకి వచ్చాను. యాక్చువల్గా మేము మహబూబ్నగర్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మహబూబ్నగర్ కాన్సెంట్ కూడా ఇచ్చాడు పాపం రవీందర్ రెడ్డి గారు ఉండే. సడన్గా వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉంది, ఒక 2 నెలలు ఆగు అంటే నాకు 2 నెలలు ఆగితే మళ్ళీ ఈ అవకాశం పోద్దని నేను ఆర్డీకి వచ్చాను. ఆర్డీలో 5 ఏళ్ళు చేశాను. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కంపల్సరీ డిపార్ట్మెంట్ రావాలంటే మళ్ళీ మహబూబ్నగర్ వెళ్ళాను. మహబూబ్నగర్లో 4 ఏళ్ళు చేశాను. అక్కడ కూడా 4 ఏళ్ళు కాగానే అవకాశం వచ్చింది, బయటపడ్డాను. అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు నువ్వు ఎలా వస్తే నువ్వు ఎస్సీ పోస్ట్ ఇస్తాను, ఎక్కడ పోతావు అంటే నేను ఎక్కడ పోతాను నాకు తెలియదు సార్, నేను ఎక్కడ సూట్ అవుతున్నాను మీకే తెలుసు నాకంటే ఎక్కువ. ఎందుకంటే సార్ మైండ్లో ఏదో డిసైడ్ అయి ఉంటాడు. సార్ లేరు ఈరోజు, సార్ మైండ్లో ఏదో డిసైడ్ అయి ఉంటాడు అశోక్ ఇక్కడ సూట్ అవుతాడని. మళ్ళీ మనం అది అడగడం ఎందుకని ఆయనే అడిగాను. ఆయనే డీసీగా రమ్మన్నారు, మనోహర్ని అడిగాను, వాడు రానన్నాడు, నువ్వు రా అంటే డీసీగా వచ్చాను. డీసీగా కూడా చాలా టఫ్గా ఉండేది. ఏంటంటే మనం ఇంజనీరింగ్ నుంచి వస్తాము, మనకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అస్సలు తెలియవు. మనం ఎంతసేపు ఎప్పుడు శ్రీనివాసరావు గారు అంటారు, మనం ఎంతసేపు డిస్పోజల్ చూస్తాం సార్, కానీ క్వాలిటీ మనకేంటంటే వర్క్ క్వాలిటీ చేయాలని ఉంటుంది, కానీ సాధ్యమైనంత వరకు అయిపోతే చాలే అని హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వచ్చి హెల్ప్ చేస్తున్నాం అని ఒక రూల్స్ ఎక్కువ పాటించము, దాంతో మనం ఇబ్బందులు పడతాం ఇంజనీర్లు అని ఎప్పుడు చెప్తాడు శ్రీనివాసరావు. అయితే ఇక్కడ డీసీకి కూడా చాలా టఫ్గా ఉండేది. ఆ టైంలో ఈఎన్సీగా సార్ వచ్చారు. అక్కడ నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే సార్ ఇప్పుడు చెప్తున్నాడు నేను చేశాను అంటున్నాడు, కానీ సార్ ఫ్రీడమ్ ఇవ్వకపోతే నేను ఏమీ చేసేవాడిని కాదు. మొత్తం సీనియారిటీస్ గమనించినాక ఓన్లీ మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం పోట్లాడుకుంటున్నాం తప్ప ఒరిజినల్గా బయటోడు ఎవ్వడు మన దాంట్లోకి రావట్లేదు.
మన కంపారిజన్ ప్రాబ్లమ్స్, అసలు ఆ సీనియారిటీలో ఒరిజినల్గా ప్రాబ్లమ్స్ ఏం లేవు. రూల్స్ ఆర్ వెరీ క్లియర్. ఓన్లీ మన పర్సెప్షనే కరెక్ట్గా లేదు. మనం ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా అప్పుడున్న వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టు చేసుకోవడం వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను సార్కి చెప్తే, లేదు నీకు ఫుల్ ఫ్రీడమ్, నువ్వు ఏం చేస్తావు చెయ్యి, బట్ నాకు సెటిల్ చేయి. సార్ 100% పర్ఫెక్ట్గా ఎవరం చేయలేం. ఓన్లీ ద థింగ్, మనం ఇప్పుడు మన డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా అటు ఇటుగా చేయగలుగుతాం, కానీ కరెక్ట్గా ఎవరం చేయలేం సార్. మనం మెజారిటీ పీపుల్కి బెనిఫిట్ అయ్యేటట్టు చేద్దాం సార్ అంటే సార్ కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ టైంలో అది చేయగలిగాము. కానీ ఇక్కడ డీసీగా మాత్రం నాకు, అంటే మిగతా స్టేషన్లో ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో డీసీగా మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకు ఉంది అంటే సుమారుగా 100 పైన ప్రమోషన్స్ మన డిపార్ట్మెంట్లో ఒక్కసారి సంజీవరావు గారి పీరియడ్లో ఇవ్వగలిగినాము. ఓన్లీ క్రెడిట్ గోస్ టు సంజీవరావు సార్. మిరకిల్ సార్, మీ టైంలో 100 మంది పైన ప్రమోషన్ ఇవ్వడము, అది మీరు ఇచ్చిన ఫ్రీడమ్. మేము ఎంత కష్టపడ్డా, అది రీఆర్గనైజేషన్. ఇందాక చంద్రమౌళి గారు చాలా అంటే 36 అవర్స్ వర్క్ చేశాడండి ఆయన. 36 అవర్స్ కంటిన్యూస్గా. ఈ పెద్ద మనిషి తక్కువ మనిషి అనుకుంటారా మీరు? రాత్రి 11ంటికి ఏం చేస్తాడు తెలుసా? కూర్చొని ఉంటాడు. అలా ఇలా ఒక 5 నిమిషాలు నడిచే ఇట్లా కూర్చొని ఒక 10 నిమిషాలు నిద్రపోతాడు. నిద్రపోయి లేచి వాకింగ్ చేసి చలో అశోక్ కూర్చుందామంటాడు. అప్పుడు మాకేమో నిద్ర వస్తుంటుంది. 36 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేయించాడు. అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్కే. మాకు ప్రొఫెషనల్గా ఎప్పుడు పోట్లాడుకునే వాళ్ళము. పర్సనల్గా సార్తో నాకు ఎటువంటి ఇదేం లేదు. సార్ అంటే చాలా రెస్పెక్ట్, కానీ చాలా భేదాభిప్రాయాలు ఉండేది, పోట్లాడుకునే వాళ్ళము. కానీ మళ్ళీ సార్ చెప్పింది నేను వినడమో, నేను చెప్పింది సార్ కన్విన్స్ అవ్వడమో జరిగేది ఎవ్రీ టైం. 36 అవర్స్ వర్క్ చేయించాడు. వర్క్ చేయించి ఒక కొలిక్కి తెచ్చాడు రీఆర్గనైజేషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ సార్ ఎఫర్ట్, సార్ మీద ఉన్న నమ్మకం ఇంపార్టెంట్. సార్ మీద నమ్మకం ఏంటంటే ఈయన తప్పు చేయడనే నమ్మకం హరీష్ రావు గారికి ఉండడము, హరీష్ రావు గారు మళ్ళీ స్మితా సబర్వాల్ గారు కూడా నమ్మడం వల్ల మేము చేయగలిగాం. మేము ఎంత కష్టం చేసినా మా మీద ఫెయిత్ లేకపోతే మేము ఆ రీఆర్గనైజేషన్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు రీఆర్గనైజేషన్ చేయడం వల్ల ఈ రో అంతా సీఈలు కూర్చున్నారు, లేకుండా ముగ్గురే సీఈలు. ఇప్పుడు 7 + 1, అది అంటే జస్ట్ హయ్యర్ క్యాడర్ చెప్తున్నాను. అట్లా చాలా క్యాడర్లలో ఇదే కనుక మనకి ఇష్యూస్ లేకపోయింటే 3 సంవత్సరాల క్రితం మనం సెటిల్ అవుతుంటిమి. 3 సంవత్సరాల క్రితం మనం ఈఈలు అయిపోతుంటిమి, 3 సంవత్సరాల క్రితం మేము ఎస్సీలు అయిపోతుంటిమి. అలా కనుక అయ్యుంటే మేము సీఎం ఆఫీస్ చుట్టూ, జిఏడి చుట్టూ ఎగ్జామ్షన్ కోసం తిరగాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒకరోజు సార్ మాకు ఎంత టెన్షన్ పెట్టాడు, మీది క్యాన్సిల్ అయిపోయింది జిఏడి అని చెప్తాడు. పోయి ఆ రోజు అదే కదా సార్ ఎస్సీ ప్రమోషన్ ఇచ్చిన రోజు, ఏమో అయిపోయింది, పోస్ట్పోన్ అయిపోయిందని చెప్పాడు. కానీ యాక్చువల్గా సారు వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్ళాడు. సార్ వెళ్ళలేదని వాళ్ళు క్యాన్సిల్ చేసామని, అంటే మీరు రాలేదు కాబట్టి మేము పోస్ట్పోన్ చేసామని, మేము చేయట్లేదని చెప్పారు. లేదు మీరు ఇచ్చిన టైంకి వచ్చానని అంత గట్టిగా మాట్లాడే ఈఎన్సీ ఎవరు ఉండరు. ఆయన అంత గట్టిగా సెక్రటరీలతోని, చీఫ్ సెక్రటరీలతోని అంత గట్టిగా మాట్లాడు. మీరు ఇచ్చారు ఈ టైము, నేను 5 నిమిషాల ముందే ఉన్నాను, మీరు మిగతా డిపిసిస్ అన్నీ అయిపోయినాయని మా డిపిసి ప్రీఫోన్ చేయడం అనేది నా తప్పు కాదు, నేను టైమ్లీ ఉన్నాను ముందు అని చెప్పి మళ్ళీ మా డిపిసి చేపించి వచ్చి ఎంత నిబద్ధంగా కూర్చున్నాడంటే, అశోక్ క్యాన్సిల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయలేదంటే మేము ఏమో సార్ మీరు ఎప్పుడు అంటారు కదా యోగం ఉంటే అవుతుందో లేకుంటే లేదని అంటే, అప్పుడు మెల్లిగా చిన్న నవ్వు, అది కూడా నవ్వు కూడా మొత్తం రాదు, సార్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా కనపడుతుంది, అయిపోయింది సక్సెస్ అయినారు మీ ముగ్గురి మన ముగ్గురి అప్పుడు శివకుమార్, నాది, కనకరత్నం గారిది, మా ముగ్గురికి అప్పుడు ఎస్సీ ప్రమోషన్ అప్పుడు వచ్చింది. అట్లా సార్ టైంలో చాలా చేయగలిగాము. అలా డీసీ అయిపోయినాక సిఈ అయ్యాను. సిఈ అయ్యాక సరే నేను ఎప్పుడు కూడా ఈ పోస్ట్ కావాలని, నాకు ఇంకొక పక్క అడిషనల్ పోస్ట్ ఇస్తే నేను ఎప్పుడు కూడా డిటాచ్ చేసుకోవడానికి చేశాను. సార్తో కూడా అదే అంటాను, మీరు ఒక్క శాలరీ ఇస్తున్నారు, 2 పనులు చేయమంటే నేను చేయను, ఇంకొక పని ఖాళీగా ఉంటే ఇంకొకరు వస్తారు, వాళ్ళ అవకాశం ఉంటుంది, వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళ అవకాశం నేను తీసుకుంటే, నాకున్న థియరీ ఏంటంటే వేరే వాళ్ళది మనం తీసుకుంటే నాకు తగ్గుతుంది, అంతే కదా. నేను 2 పోస్టులు చేశాను అనుకో, నాకు ఇంకొక పోస్ట్ ఎక్కడో తగ్గుతుంది, మరి ఎందుకు నా పోస్ట్ నేను చేసుకుంటే పోతుంది కదా, వాళ్ళ పోస్ట్ నేను ఎందుకు చేసుకోవాలా అని. అలా సార్ దగ్గర సిఈ అయిన తర్వాత అప్పుడు కూడా చిన్న ఇబ్బంది పెట్టాడు నన్ను. నేను మెచ్చుకుంటున్నాను కాదు, నీకు ఇక్కడ ఏమవసరం ఉంది, నువ్వు ఫీల్డ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళావు అంటాడు. లేదు సార్ నేను చేయలేను, ఫీల్డ్కి వెళ్ళలేనంటే, లేదు ఆయనను కన్విన్స్ చేయాలంటే చాలా కష్టం. నన్ను అంటాడు కానీ ఆయనను కన్విన్స్ చేయడం చాలా కష్టము. చివరికి ఆ పోస్టులు తగ్గడము పెరగడము వాటి మీద చాలా డిస్కషన్ అయ్యి, మనకి ఇన్ని పోస్టులు ఉంటేనే మనము ఇది ఉంటామని ఆఫీస్ పోస్టులను కాపాడుకొని ఎప్పుడు అనేవాడు నన్ను, నువ్వేందయ్యా ఆఫీస్ పోస్టులను దాచిపెడుతున్నావు అనేవాడు. 3 మనం ఓన్లీ ఫీల్డ్ పోస్టులు చూపించి ఆ సిఈ పోస్టులు అవన్నీ తెచ్చుకొని
వాటన్నిటితోని మనం ఈరోజు డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ప్రమోషన్ తీసుకోగలిగినాము. అంత పెద్ద రెగ్యులర్ డిపార్ట్మెంట్ అయిన R&Bలో ఇప్పుడున్న ఈఎన్సీలు ఇద్దరు కూడా డిప్యూటీలే. దే ఆర్ డ్రాయింగ్ డిప్యూటీ శాలరీ. నేను ఇది ఎందుకు అంటున్నానంటే రెగ్యులర్ శాలరీకి డిప్యూటీ శాలరీకి చాలా ప్రాబ్లం ఉంటుంది. నేను ఆర్డీలో పనిచేసినప్పుడు ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ ఇయ్యి. వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంటే వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ అట్లా క్యాడర్ చూస్తారు. మనది ఏడీ క్యాడర్ అంటారు వాళ్ళు. అంటే నన్ను ఈగా చూసేవాళ్ళు కాదు, ఏడీఏ క్యాడర్ చూసి ఆ ఏడీ పోస్టులు వేసేవాళ్ళు. అంటే ఆ వాళ్ళతో కలిసి పనిచేయాలి. డైరెక్టర్ క్యాడర్ వేరే, ఈఈ క్యాడర్ వేరే, ఈఈ అంటే డిప్యూటీ. సార్ ఇట్లా ఉంటుంది, మీరు ప్రమోషన్స్ రెగ్యులర్గా ఇప్పిస్తేనే బాగుంటుంది, బయటకు పోతే ఇలా ఉంటుంది అని చెప్పి సార్తో చెప్పేవాళ్ళము. అట్లా డిస్కస్ చేస్తాం. అంటే మనకి మన రెగ్యులర్ ప్రమోషన్కి ఇన్ఛార్జ్ ప్రమోషన్కి అన్ని తేడాలు ఉంటాయని నా బాధ. అది మన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతసేపు సీనియారిటీలు కొట్లాడుకుందాము, మనం ఈ FACలు తీసుకుందాము, దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి. అయితే ఇదంతా అయినాక నేను అనుకున్నాను, సరే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉండగలుగుతానని CEVQC తీసుకొని నా పని ఏదో నేను చేసుకుంటూ సాధ్యమైనంత వరకు పెండింగ్ కేసెస్ ఎందుకు డిస్పోజ్ చేయాలని ట్రై చేశానంటే డీసీగా ఉన్నప్పుడు వాడు పెన్షన్కి వచ్చేదాకా వాడికి తెలియదు వానికి ఆ ప్రాబ్లం ఉందని. పెన్షన్ అప్పుడు మన వాళ్ళు అది తీస్తారు, కేసు తీస్తారు. అందుకని అవి డిస్పోజ్ అవుతే అందరికీ ఇన్ టైంలో పెన్షన్ వస్తుందని నేను ట్రై చేశాను. సరే కొంతవరకు చేయగలిగాము. మన CQC స్టాఫ్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. జవహర్రెడ్డి గారు కానీ మిగతా స్టాఫ్ కానీ కూల్గా చేసేవాళ్ళు, చాలా బాగా కోఆపరేట్ చేశారు. దాంట్లో కొన్ని చేయగలిగాము. సరే ఇంకా నేను రిటైర్ అయిపోతాను కదా హ్యాపీగా అనుకున్నాను. అనుకోకుండా మళ్ళీ ఈ ఇష్యూ వచ్చింది. నేను ఎప్పుడు కనకరత్నం గారిని అనేవాడిని, అన్న నువ్వు ఎక్స్టెన్షన్ తెచ్చుకో, మేము హ్యాపీగా రిటైర్ అయిపోతాము మేము అందరం అని. పాపం ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు కానీ ఇట్స్ అవర్ బ్యాడ్ లక్. ఆ క్రిటికల్ టైంలో ఇక్కడికి వచ్చాను. అయితే నేనేమనుకున్నాను, ఈ 2.5 నెలల్లో నేను ఇన్ని రోజులు కాపాడుకున్న నా క్యారెక్టరు, నా పద్ధతో ఏదో ఖచ్చితంగా చెప్పాను, నేను ఇలా అయితేనే చేస్తాను, లేదంటే నేను పక్కకి వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు. అంటే ఏదో జరిగిన ఇన్సిడెంట్ అనుకోండి, లేకుంటే నా టైం బాగుంది కాబట్టి అందరు కోఆపరేట్ చేశారు. ఆఫీస్ వాళ్ళు, అక్కడున్న నాన్ ఆఫీషియల్స్ కానీ, సెక్రటరీ గారు కానీ అందరు కోఆపరేట్ చేయడం వల్ల ఈ 2.5 months నేను అనుకున్న పద్ధతిలోనే, ఇప్పటికీ ప్రతి ఫైల్ కూడా నేను అనుకున్న పద్ధతిలోనే డిస్పోజ్ చేశాను. కానీ ఏది కూడా నేను డీవియేట్ చేయలేదు. నేను రిటైర్ అయిపోతున్నా కాబట్టి నాకు ఆ ఇష్యూ లేదు. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద గాడ్ అండ్ నేచర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోయింది ఏంటంటే మా అమ్మ, నాన్న, మా కుటుంబ సభ్యులు అందరూ నాకు చాలా కోఆపరేట్ చేశారు. నేను చాలా చిన్నవాడిని, లాస్ట్ వాడిని, నన్ను చాలా ముద్దుగా పెంచారు. నాకు అసలు కష్టపడ్డము, పని చేయడం అంటే డిపార్ట్మెంట్లోకి వచ్చినాక, లేకుంటే మా ఆవిడని పెళ్లి చేసుకున్నాకనే పని చేయడం అలవాటైంది. అంతకంటే ముందు నాకు పని చేయడం అసలు అలవాట్లేదు. మోర్ ఓవర్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హర్ ఫర్ ఇదంతా చేయడానికి. కూడా నేను ఎర్లీగా 5 o'clock బయలుదేరినా కూడా పెరుగన్నమన్న పెట్టించేది. 4:30కి లేచి పెరుగన్నమన్న పెట్టించేది. అది చేస్తున్నాను. నేను డ్యూటీలోకి వెళ్ళినా అంటే ఇల్లు మర్చిపోయేవాడిని. ఇల్లు మర్చిపోవాలి అంటే ఆమె అట్లా కష్టపడేది. నా పిల్లల గురించి కూడా ఇక్కడ ఆర్డీలో ఉన్నప్పుడు కానీ, అంతకంటే ముందు కానీ మొత్తం ఆమె చూసుకునేది. ఫ్యామిలీ కెరీర్ మొత్తంలో కూడా ఇందాక ఎవరో నరేంద్ర ప్రసాద్ 50% అన్నాడు, కానీ 50 కాదు, 99% క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ. మా అన్నయ్యలు కానీ, మా వదినలు కానీ, నేను లాస్ట్ సంతానం అవడం వల్ల అమ్మగారితో అంత ఇది లేదు. మా వదినలతోని, అక్కలతోని ఎక్కువ అటాచ్మెంటు. మాకు అమ్మ అంటే అక్కలే కనపడేవాళ్ళు ఎక్కువ. మా అన్నగారు కానీ నన్ను బాగా ముద్దుగా పెంచారు. ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు నన్ను చిన్నోడిగానే చూశారు. పెళ్ళైనా కానీ నేను పెద్దోడిని అనుకుంటున్నాను నేను. అట్లా మా ఆవిడ సహకారం చాలా ఉంది. మా పిల్లలు కూడా అంటే ఏదైనా రెసిస్ట్ చేసేవాళ్ళు, లేదు ఇలానే చేయు అంటే సరే రెసిస్ట్ చేసేవాళ్ళు, కానీ మళ్ళీ ఫాలో అయ్యేవారు. ఇందాక అంటున్నాడు కదా మా బాబు కూడా ఎవ్రీవేర్. వాడు ఐఐటీలో సక్సెస్ కావడానికి కానీ, మా పాప ఇంజనీరింగ్లో జాయిన్ కావడానికి కానీ మ్యాక్సిమం కృషి చిన్నప్పటి నుంచి కూడా ఆమెదే కృషి. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హర్. సభాముఖంగా చెప్తున్నాను, ఇంట్లో ఎప్పుడు చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హర్. ఎందుకంటే నేను జాబ్లో నిశ్చింతగా వర్క్ చేసుకోగలిగినానంటే నాకు ఎటువంటి ఇంటి సైడు నాకు ఎటువంటి చింత లేదు. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు ఎల్డర్స్, చాలామందికి కుటుంబ బాధ్యతలు ఉంటాయి, అటువంటిది కూడా నాకు ఏం లేదు. కాబట్టి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మై ఎల్డర్స్ ఆల్సో. నాకు ఎటువంటి ఇబ్బందులు వాళ్ళేమి నా మీదేం బాధ్యతలు ఏం పెట్టలేదు. కాబట్టి నేను ఫ్రీగా ఉద్యోగం చేసుకోగలిగాను, నేను అనుకున్నట్టు చేయగలిగాను. నేను రిటైర్మెంట్ వరకు కూడా నేను అనుకున్నట్టు ఉండగలిగాను. అయితే నేను ఒక్కటే అనుకుంటాను, మనం అనుకున్నది కనుక గట్టిగా అనుకుంటే, మనం నేచర్ కనుక
ఏది ఇస్తే అది బ్యాక్ వస్తుంది. కాబట్టి నాకు వచ్చిన జేఈలు కానీ, నేను జేఈగా ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా ఉన్నానో నాకు వచ్చిన జేఈలు కూడా ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేదు, అట్లానే డిఈలు కూడా ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి నాకు ఎక్కడ నష్టం జరగలేదు. నాకేమనిపించింది అంటే మనం నేచర్కి ఎక్కడ నష్టం చేయలేదు, ఎవరికి నష్టం చేయలేదు. కాబట్టి నాకు కూడా ఎవ్వరు నష్టం చేయకుండా నాకు పరిస్థితులని సహకరించి ఈరోజు ఎటువంటి బ్యాక్ పేపర్ అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్కి వెళ్ళాలంటే ఆయన వెళ్ళేటప్పుడల్లా ఒక సర్వీస్ బుక్, ఒక ఎల్పిసి రావాలని కోరుకునేవాడిని. ఈరోజు కూడా పెన్షన్ పేపరు, నా సర్వీస్ బుక్ రావాలని కోరుకున్నాను. నా పెన్షన్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి నాకు ఇన్ టైంలో పెన్షన్ కూడా శాంక్షన్ చేశారు. నాకు ఆల్రెడీ పెన్షన్ కూడా శాంక్షన్ అయిపోయింది. సో జనరల్గా పెన్షన్ మా కొలీగ్స్ అందరికి కూడా తెలుసు, పెన్షన్ అనేది చాలా పాపం టైమ్లీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆ పెన్షన్ పేపర్ కూడా వచ్చేసింది. ఇంత మంచి డిపార్ట్మెంట్లో, ఇంత రూరల్ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు పిఎస్సిలో ర్యాంక్ వచ్చింది, నేను సెకండ్ ర్యాంక్ హోల్డర్ని. అప్పుడు ఆర్ఎండ్బిలో 2 పోస్టులే ఉండే, ఒక వేరే ఓసీకి వచ్చేసింది కాబట్టి నాకు రాలేదు. నేను పిఆర్కి వచ్చిన, అయ్యో ఆర్ఎండ్బి రాలేదని నేను చాలాసార్లు బాధపడ్డాను ఫస్ట్లో. తర్వాత నేను ఉద్యోగం మానేస్తానన్నాను. ఇందాక మా బావగారు వచ్చారు కదా, లేదు లేదు నువ్వు చెయ్యాలని అనేవాడు, గజ్వేల్లో ఇబ్బందులకు మానేస్తాననేవాడిని. కానీ ఈ పొజిషన్కి వస్తానని నాకేం తెలియదు ఆ రోజు, అది అలా వచ్చేసాను. సో ఆర్ఎండ్బి కంటే మన డిపార్ట్మెంట్లో పనిచేయడంలో మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వేరే డిపార్ట్మెంట్స్ కంటే మనము రెగ్యులర్ నీడీ పీపుల్కు డైరెక్ట్ సర్వీస్ చేస్తాము. కాబట్టి మనకు మన డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాకు పని చేసిన ప్రతి ప్లేస్లో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సీఈలు కూడా నాకు ఈ 2.5 నెలల్లో వచ్చిన ప్రతి సీఈ గారు చాలా కోఆపరేట్ చేశారు. రామ్మోహన్ గారు కానీ, జోగారెడ్డి గారు కానీ, ప్రకాష్ గారు కానీ, సమత గారు కానీ. సమత గారు టఫ్ పేపర్ ఇచ్చాను ఆమెకి, చాలా ఈజీగా సాల్వ్ చేసింది చాలా విషయాల్లో. నాకు సెక్రటరీ గారి దగ్గర చాలా టఫ్ అనిపించేది, ఆమె చాలా ఈజీగా సాల్వ్ చేసుకొచ్చేసింది. అట్లా ప్రతి ఒక్కరు దే హ్యావ్ కోఆపరేటెడ్ మీ ఏ లాట్. సిఈస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు కూడా నాకు వాళ్ళందరూ తెలుసు కాబట్టి నేను ఎలా ఉంటానో ఇందాక రమేష్ చెప్పాడు కదా, నేను ఊరికే టెస్ట్ చేసి మొదలు డెసిషన్ చెప్తాను, తర్వాత ఆయన నెక్స్ట్ డే మారుతాడని అన్నాడు. నేను నీకు ఇచ్చింది ఓపెన్ చేసి ఇచ్చాను, నువ్వు ఎక్కడ కట్ చేయాలో నాకు తెలుసు, నా దగ్గరికే వస్తుంది కదా, నువ్వు నోటు పెడితే డ్రాఫ్ట్ నాకే వస్తుంది కదా, అట్లా నేను ఓపెన్ చేసి ఇచ్చావని. తర్వాత మారాడని సార్ నేస్ నా వ్యూలో నువ్వు ఎక్కడి దాకా పోతావో చూడ్డానికే చేశాను తప్ప నీ మీద నాకేం కోపం లేదు, ఆ ఇష్యూ మీద నాకేం కోపం లేదు. నాకు క్లారిటీ ఉంది. ఆ ఇష్యూను నేను ఏం చేయాలనుకున్నాను, ఎటువంటి ఓడీలు ఇవ్వద్దు అనుకున్నాను నేను జాయిన్ అయిన రోజు. ఉన్న ఓడీలను కదిపితే చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు ఏదేదో కష్టాలు పడి వచ్చారు. ఎటువంటి ఓడీలు ఇవ్వద్దు అనుకున్నాను. పేమెంట్ కూడా 99% సీరియల్గా ఇవ్వాలనుకున్నాను. ఈ రెండే నాకు బిగ్గెస్ట్ టాస్క్లు ఉండే. ప్లస్ ఫైల్స్ ఏ రోజు ఆ రోజు డిస్పోజ్ చేయాలనుకున్నాను. నాకు ఆ చేయడానికి మా షానాజ్ అటెండర్ కానీ, అంతకుముందు డీసీ ఉన్నప్పుడు మన గోపాల్ రెడ్డి కానీ, ఆయన రామచందర్ కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు. సారు డీసీగా ఉన్నప్పుడు స్టాఫ్ అందరూ కోఆపరేట్ చేశారు. ఈవెన్ డ్రైవర్స్, అటెండర్స్. సిద్దిపేటలో నేను మర్చిపోయాను, చంద్రయ్య అని మా గ్యాంగ్ మ్యాన్ ఉండే, ఎంత మంచి వంట చేసి పెట్టేవాడు అంటే, నేను చాలాసార్లు మా రిలేటివ్స్ అనేవాళ్ళు, నువ్వు అత్తమ్మని గుర్తు చేసుకోవేమో కానీ చంద్రయ్యని గుర్తు చేసుకుంటామని అనేవాళ్ళు. చాలా బాగా సపోర్ట్ చేసేవాడు. చాలా అంటే చాలా. మాకు ఇన్ టైంలో ఎక్కడన్నా ప్రోగ్రామ్ ఉంటే కూడా అక్కడికి తీసుకొచ్చి ఇచ్చేవాడు వంట. మేము 10 మంది ఉన్నామంటే అక్కడ తెచ్చిమంటే తెచ్చిచ్చేవాడు. అంటే వీళ్ళందరి సహకారంతో మనకు అటెండర్ కానీ, మన డ్రైవర్స్ కానీ, మిగతా సబ్ స్టాఫ్ కానీ, మన మినిస్ట్రియల్ స్టాఫ్ కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ, మన ఐఆర్ ఆఫీసర్స్ కానీ, చాలా ఎక్కడ పోయినా నాకు మంచి అవకాశాలు ఇచ్చారు, మంచిగా నన్ను నమ్మారు. నేను కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా విద్యుక్త ధర్మం పూర్తిగా సాటిస్ఫైడ్గా చేశానని నేను అనుకుంటున్నాను. నేను ఎవరినన్నా హార్ష్గా ఎక్కడన్నా ఈ టోటల్ సర్వీస్లో మాట్లాడి ఉంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్ ఏదైనా స్పెల్ అయి ఉంటే ప్రతి ఒక్కరూ నన్ను క్షమించాలని కోరుకుంటూ, ఈరోజు ఇంత టైం స్పెండ్ చేసి నా మీద అభిమానంతో అందరూ వచ్చినందుకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మరియు కుటుంబ సభ్యులకి, నా కొలీగ్స్కి, మా ఆఫీసర్స్ అందరికీ, మీ వచ్చిన సహోద్యోగులందరికీ, పర్టికులర్లీ ఇక్కడున్న శానిటేషన్ స్టాఫ్ చాలా మంచి స్టాఫ్, సబ్ స్టాఫ్, అటెండర్స్ కానీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆఫీస్. సరే మనం మంచిగా ఉంటే మంచిగా ఇస్తుంది అనేది నేను ప్రూవ్ చేయాలనుకున్నాను, ప్రూవ్ చేస్తున్నాను. ఈ 3 ఏళ్ళ నుంచి నేను చేసింది అది. మనం ఏది ఇస్తే సొసైటీ నుంచి అదే మనకు వస్తుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతము, అదే నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. నా జర్నీలో 36 సంవత్సరాల 7 నెలల
జర్నీలో ప్రతి ఒక్కరు పొలిటీషియన్స్ ప్లస్ స్టాఫ్, నా కొలీగ్స్, హైయర్ ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇన్ని గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ చెప్పి వీఆర్ వెరీ ప్రౌడ్ టు హియర్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్ మామయ్య. అండ్ ఎప్పుడు మీట్ అయినా కానీ ఇస్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ మ్యాన్ అండ్ హిస్ బ్యాలెన్స్డ్ హిస్ రిలేషన్స్, హిస్ ప్రొఫెషన్, ఎవ్రీథింగ్ సో వెరీ వెల్. And you stand very inspiration for people like us who are just starting our life. So I wish a good health and very happy and peaceful life to you ahead, Mamaya, and enjoy your new phase of life. Congratulations. అశోక్ గారిని నేను ఫస్ట్ కలవటం అనేది వారు డీసీగా ఉన్నప్పుడు కలవటం జరిగింది. నేను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి బ్యాక్ వచ్చినప్పుడు వారు డీసీగా పనిచేస్తున్నారు. మాట్లాడగా అయితే అంతకుముందు వారితో ఫోన్లో మాట్లాడినట్టు మాత్రం ఆయన గుర్తు చేశారు నాకు. మహబూబ్ నగర్ ఈగా ఉన్నప్పుడు ఏదో రిపోర్ట్స్ అడిగినట్టున్నాం. తర్వాత విఐడి నుంచి వచ్చినాక డీసీ గారు వారు ఉండి ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఎప్పుడు డిస్కషన్ జరుగుతుండేది. సో వారితో ఆ డిస్కషన్ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన అన్ని యాంగిల్స్ నుంచి ఒక ఇష్యూని చర్చకు పెడతారన్నట్టు. సో హీ విల్ కలెక్ట్ ఆల్ ద ఒపీనియన్స్ అండ్ హీ విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ దట్. ఆ టైంలో సంజీవరావు గారు సార్ ఈఎన్సీగా ఉన్నారు. వారే నన్ను సిద్దిపేట ఈగా పంపించడం జరిగింది. బక్కి వెంకటయ్య గారిని వీరందరిని అక్కడ కలవడం జరిగింది. సో సంజీవరావు గారు కానీ మన అశోక్ గారు కానీ ఇప్పటికి కూడా సిద్దిపేట ఏరియాలో పోతే ఆ ప్లేక్స్లో ఇంకా వాళ్ళ నేమ్స్ ఉంటాయని. సో అశోక్ గారు ఇష్యూస్ని సాల్వ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. సార్కి ఇక్కడ మన ఇప్పుడు అందరికీ తెలిసిందే ఒక 6 months నుంచి రిటైర్మెంట్ స్ప్రీ నడుస్తుంది. సో నెక్స్ట్ 6 months కూడా అలాగే ఉంటుందేమో. సో సార్కు వారి ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఎక్సెల్ అయ్యారు, అదృష్టవంతులు. ఆయన డిటాచ్మెంట్ కావాలనుకుంటే అటాచ్ అయింది ఈ పోస్ట్ వచ్చి. హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ వుడ్ బికమ్ ఈఎన్సీ. సో అనుకోకుండా వారికి వచ్చింది, ఆయన సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఆయన రిటైర్మెంట్ లైఫ్ అనేది ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ప్రతి ఉద్యోగికి ఒక రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక పెద్ద మైల్ స్టోన్. ఒక హెచ్ఓడి రిటైర్మెంట్ అవుతుంటే మనది ఒక డిపార్ట్మెంట్ కూడా ఒక మైల్ స్టోన్ డేగా భావించి నేను ఈరోజు ఇక్కడికి రావాలని ఇచ్చేశాను. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ సందర్భంగానే కొన్ని మంచి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. మన ఇంజనీరింగ్ ప్రొఫెషన్ గురించి, మనం చేసిన సేవల గురించి. ఫస్ట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు నేను కూడా ఎన్ఐటి వరంగల్లో బీటెక్, తర్వాత ఉస్మానియాలో ఎంటెక్ చేసి 1995 ఎండింగ్లో 96లో జనగాం జిల్లా అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ ఉండే. అక్కడ కె యాదగిరి గారు గారు ఉండే. నేను ఫస్ట్ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి పోయినప్పుడు బోర్డు మీద చూశాను కె యాదగిరి ఎల్సిఈ అని. ఈ ఎల్సిఈ అంటే ఏంటి అర్థం కాలే. అది ఆ కాలంలో డిప్లొమా. అంటే డిప్లొమా వాళ్ళు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రేర్గా ఒకరిద్దరు ప్రమోషన్ పొంది రిటైర్ అయ్యారు. అప్పుడు నేను కొంచెం ఒక ఇబ్బందిగానే ఫీల్ అయినా. ఎంటెక్ చదివి నేను ఈ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చినాను. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ కాలంలో మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారి గురించి ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఆయన ఒక గొప్ప సివిల్ ఇంజనీర్గా, భారతరత్న తీసుకున్న ఇంజనీర్గా అప్పుడు గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి ఈ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలని తీసుకొని ఎంటెక్ చేసి డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన కొత్తలో ఆ విధంగా ఫీల్ అయిన ఒక 1 yearకు ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు జనగామ నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది వరంగల్ హెడ్ క్వార్టర్స్కి. అప్పుడు జనగామలో ఒక పెద్ద ఎత్తున ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ చేశారు. ఒక 1000-1500 మంది అప్పుడున్న ప్రజాప్రతినిధులు, అక్కడున్న ఇంజనీర్లు అందరూ కూడా. అప్పుడు నాకు అనిపించింది మనం చేసే సేవతోనే వచ్చే గుర్తింపు ద్వారా వస్తుందని. తర్వాత అదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరి గారు ఒక 2 ఏళ్ల తర్వాత వరంగల్లో రిటైర్ అయినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్తో సహా, మంత్రులతో సహా, ఎమ్మెల్యేలు అందరూ కూడా విచ్చేసి ఒక ఘన సన్మానం చేసినప్పుడు అనిపించింది అంటే సొసైటీలో ఒక మన బాధ్యత చాలా ఉంది. అందుకే every day I proud of my department being serving grassroots level public in development and creating infrastructure to the grassroots people in the society. So మనకు కొన్ని కాలేజీలకు NIRF అనే ఒక ర్యాంకింగ్ ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ర్యాంకింగ్ ఫ్రేమ్ అని. అందులో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, టీచింగ్, రీసెర్చ్, ఇవి అన్నిటితో పాటు ఒక పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్. దానికి 10% మాత్రమే మార్కులు ఉంటాయి, కానీ ఆ పర్సెప్షన్ తోనే ఆ కాలేజ్ యొక్క ఇమేజ్ డెవలప్ అవుతుంది. ఆ పర్సెప్షన్ అంటే ఏంటంటే అందులో చదివొచ్చిన స్టూడెంట్స్ కావచ్చు,
వాళ్ళు సొసైటీలో వాళ్ళు చేసే సేవలు కావచ్చు, దాంతోనే ఒక కాలేజీకి గుర్తింపు అనేది వస్తుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా ఒక పర్సెప్షన్ అది చాలా ఇంపార్టెంట్. ఆ పర్సెప్షన్ డెవలప్ చేయాలంటే మనందరం కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోని మనం చేసే విధుల పట్ల బాధ్యతతో ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా చెప్పాలంటే చాలా నాన్ యూనిఫార్మిటీ డెవలప్ అయిపోయింది. సివిల్ ఇంజనీరింగ్ లో మనం చెప్పుకుంటాం, ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ పనిచేయాలంటే దట్ మెటీరియల్ షుడ్ బి యూనిఫామ్, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్. అంటే వేరే డిపార్ట్మెంట్ చూసుకుంటే 1990 బ్యాచ్, 91 బ్యాచ్, 92 బ్యాచ్ ఇట్లా ఉంటాయి. మన డిపార్ట్మెంట్కి వచ్చే వరకు నేను యూకే బ్యాచ్, లేకుంటే సిఆర్పి బ్యాచ్, ఇంకేదో బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్, నాన్ పిఎస్సి బ్యాచ్, ఈ బ్యాచ్లన్నీ మర్చిపోయి మా డిపార్ట్మెంట్లో కూడా ఒక యూనిఫామిటీ డెవలప్ చేసుకొని ఈ జోనల్ కూడా నేను ఆ జోను ఈ జోన్ అనకుండా ఒక యూనిఫైడ్ ఇంజనీర్స్ అసోసియేషన్ కూడా డెవలప్ చేసుకొని, బికాజ్ అవర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్ ఏ మోస్ట్ టర్బులెంట్ స్టేజ్. ఇప్పుడు చాలామంది మనం రిటైర్ అయిపోతే ఇంకా 30 ఏళ్ళు 35 ఏళ్ళ సర్వీస్ ఉన్న యంగ్ బ్లడ్ ఇప్పుడే వచ్చి ఉన్నది, వేల మంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ డిపార్ట్మెంట్లో సర్వైవ్ కావాలంటే మన యొక్క విజ్డమ్ని, నాలెడ్జ్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి విషయాలు, ఇటువంటి రిటైర్మెంట్ మన హెచ్ఓడి రిటైర్మెంట్ ఫంక్షన్లో మన అందరం చర్చించుకొని మన డిపార్ట్మెంట్కు ఒక మంచి పేరు తీసుకురావడానికి మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఒక ఇంజనీర్స్కే రోల్ మోడల్ అయినటువంటి సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మేము వరంగల్ జిల్లా ఉమ్మడి ఇంజనీర్స్ అందరూ కలిసి ఒక సావుని రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ ఇవ్వడానికి ఈ అవకాశం తీసుకొని ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ అశోక్ గారికి, వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు ఆనందాన్ని కూడా ఎల్లవెల్లలా కలిగించాలని కోరుకుంటూ నా తరఫున, మా జనగామ జిల్లా తరఫున, ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున కూడా వారికి మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఫాదర్ గురించి చెప్తూ ఉంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు మా డాడీ చాలా సిన్సియర్, వెరీ డెడికేటెడ్. హీస్ వెరీ ప్రాక్టికల్ అండ్ ఇంటెలిజెంట్ ఇంజనీర్. చాలా డెడికేషన్ అండ్ కమిట్మెంట్తో పనిచేస్తారు. ప్రొఫెషనల్గా గ్రో అయినా కూడా ఇనిషియల్ నుండి చాలా ముందు నుండి గవర్నమెంట్ అఫీషియల్ అని అనుకోరు, పీపుల్ సర్వెంట్ అని అనుకుంటారు. తన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్గా కరెక్ట్గా చేయాలి అని అనుకుంటారు. బేసికలీ జనాలకి సర్వీసెస్ అందాలి అని అనుకుంటారు. అది దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. తను ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అంటే తన హెల్త్ని కూడా కేర్ చేయరు. లైక్ లేట్ నైట్ మీటింగ్స్ ఉంటాయి, 8 o'clock నుంచి కాల్ చేస్తే వస్తున్నా అని 10 వరకు చేస్తారు. యా, బట్ హీస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ అరౌండ్ హెమ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. మేము చిన్నగా ఉన్నప్పుడు మా స్టడీస్కి ఎఫెక్ట్ అవ్వకూడదు అని తనకి చాలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి ఎవ్రీ 2 years, యాజ్ యూ ఆల్ మైట్ నో. మా స్టడీస్కి ఎఫెక్ట్ అవ్వకూడదు అని చాలా కష్టపడేవారు. లైక్ మేము హైదరాబాద్లో అండ్ తనకి పోస్టింగ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాళ్ళం. ఆల్టర్నేట్ డేస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 hours ట్రావెల్ చేసేవారు అప్ అండ్ డౌన్. దట్స్ హౌ లైక్ హీ బ్యాలెన్స్డ్ హిస్ వర్క్ అండ్ లైఫ్ అండ్ డిడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ స్టడీస్ ఆర్ ఎనీథింగ్ ఫర్ అస్. మా డాడీకి లైక్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోయి లైక్ కొంచెం స్ట్రెస్ తీసుకుంటూ లోకంలో ఉండరనమాట మా ఫ్యామిలీతో ఉన్నప్పుడు. బేసికలీ మా ఫాదర్ ఇంత సర్వీస్ చేయగలిగారు అంటే మా మదరే కారణం అని చెప్పుకోవాలి అని నేను బిలీవ్ చేస్తున్నాను. షీ హస్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. ఇన్ ఫ్యాక్ట్ లైక్ షీ డిడ్ హర్ MCom and left her government job just to take care of the family and us. I in fact is very lucky to get her. Today it's like retirement for both of them in my opinion. And next ఇంకా చెప్పాలి అంటే పర్సనల్ లైఫ్లో నాతో మా తమ్ముడితోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్రెండ్, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. చాలా ఫ్రీడమ్ ఇస్తారు. హీ వాంట్స్ అస్ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. But with that said, he gives very practical and valuable suggestions which have been very helpful to us in our lives. I'm sure he must be taking great decisions at work also. He solves problems in a very unique way, very simplified, which is very interesting and like inspiring to me.
Yeah, I'm super proud of his career, and from tomorrow, my parents can lead a very relaxed life. There will be no rushed mornings, no peak traffic to hit, and especially no late night meetings. He can completely focus on his health, and even my mom. I wish both of them good health and a good luck in whatever they want to pursue next. We will always support them. Happy retirement, mom and dad. And thank you to all the organizers for making this felicitation memorable for my dad. Thank you so much. ముఖ్యంగా సార్తో మాట్లాడినప్పుడు మన ఈఎన్సీ అశోక్ గారితో మరి ప్రోగ్రామ్ సండే ఉన్నదని చెప్పాడు సారు. సండే నేను వస్తాను సార్, నేను తప్పకుండా 27 తారీఖు నాడే వస్తా, మీ ఆఫీస్కి వచ్చి మీకు ఘనంగా సన్మానం చేసిపోతా అని చెప్పి నేను సార్కు మాట వచ్చిన. ఎందుకంటే నాకు ఉన్నది ఏంటంటే అభిమానం, అంటే అశోక్ సార్ అంటే అభిమానం. అశోక్ గారు మా దగ్గర డిప్టీగా చాలా బ్రహ్మాండంగా పనిచేసిండు. మరి మా సంజీవరావు గారు ఈఎన్సీ గారు అయితే మా దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికీ ఇంజనీరింగ్ శాఖ అంటే సంజీవరావు అంటే బ్రాండ్. ఏ పార్టీ వాళ్ళు కానీ, గతంలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కానీ, ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, గతంలో మంత్రులు కానీ అందరూ కూడా మా ఉమ్మడి మెదక్ జిల్లాలో గుర్తుపట్టే వ్యక్తి అంటే నీతి నిజాయితీకి మారిపోయారు మా సంజీవరావు గారు. మా సంజీవ్ గారు గుర్తులంటే మా నియోజకవర్గంలో ముత్యంరెడ్డి సంజీవరావు, మా మాజీ మంత్రి గారు, మా గురువు గారు ముత్యంరెడ్డి గారు ఉండ్రి. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న ఈ స్టేజ్ మీద ఉండి నేను మైక్ పట్టుకోనంటే ఆ భగవంతుని లెక్క ఆయన ఎక్కడో కానీ ఆయన దీవులే నాకు ఉంటాయి. ఆయన గొప్ప మహానుభావుడు. అటువంటి మహానుభావుడు రాజకీయాలు తక్కువ, 100 కోట్లకొకరు వస్తారు. ఇలా వారియే రోడ్లు, వారిద్దరియే వాటర్ ట్యాంకులు, వారిద్దరియే స్కూల్ బిల్డింగులు, వారిద్దరియే కమ్యూనిటీ హాళ్ళు, వాళ్ళే సీసీ రోడ్లు. జన్మభూమిలో ఏం రోడ్లు అవి, బ్రహ్మాండమైన రోడ్లు. ఇలా అభివృద్ధి అని అంటే ఆ ముత్యంరెడ్డి గారు సంజీవరావు కాంబినేషన్ అభివృద్ధి ఉన్నది. ఆ రోడ్లన్నీ మా పంచాయతీ మా ఎస్సీ నరేంద్ర గారు తెలుసు. మొత్తం గుంతలమయమవుతున్న సార్ అంటే ఇప్పుడు పనసలేని పరిస్థితి, పూర్తలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారంటే చాలా అమోఘం. మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మా హృదయాల్లో ఉన్న వ్యక్తి ముత్యంరెడ్డి గారు, సంజీవరావు గారు. ఇక అశోక్ గారు ఏందనంటే, అశోక్ గారు మా దగ్గర డిప్టీగా ఉన్నప్పుడు నేను అప్పుడు జడ్పీటీసీని, జిల్లా పరిషత్ ప్రో లీడర్ను టీడీపీ. నేను అక్కడ రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యే దుమ్మాట. నేను ఏం చేయాలి, సారు ప్రెషర్ పడలేను. ముత్యంరెడ్డి ప్రెషర్ తట్టుకుంటే మామూలు ప్రెషర్ కాదు అది. వాళ్ళకి ఎరికే, అశోక్ ఎరికే, సంజీవరావు సాబ్ ఎరికే, ఇక్కడ ఉన్న జోగారెడ్డి కూడా కొంతమంది తెలుసు. అయితే నేను అప్పుడు పోతుంటే సార్తో ఇలా గడబడి చేసేస్తా, సార్ ఏంది నాకు అర్థం కాదు. మా సార్ ఎన్నిసార్లు అందరం కూడా నన్ను తిడుతున్నాడు, మా గురువు అయిన ముత్యంరెడ్డి గారు అని కోపాన పోతుండే సార్ దగ్గరికి. సారు పోగానే నవ్వుతుండే. ఏం సార్ నవ్వుతావా, మంచిది అవుతావా, చాయ్ అవుతావా, టిఫిన్ చేసినావా లేదా చేస్తావా, అంటే ఇవన్నీ నేను అసలు ముచ్చట మర్చిపోయే పరిస్థితి వచ్చు నాకు. సారు మనం 50% డెలివరీ అయిపోతుంది నేను సమస్య మీదకి వెళ్ళి చేసి, వెంకటేశ్వర సాబ్ ఏం కావాలి, జడ్పీటీసీ గారు ఏం కావాలి, లేదు సార్ గా బిల్. అయ్యో నీకు తెలియదు, అది నేను చేస్తాను, నేను ప్రాబ్లం చేసినా, నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడినా, నీకు ఎందుకు నేను చేస్తాను, నీకు ఎందుకు నేను ఉన్నగా, నీకు నువ్వేం డోంట్ వరీ, నీకు ఎందుకు అంటాడు. కానీ మొత్తం మీద మరి ఆయన ఏం కన్వీన్సో తెలియదు నాకు. మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఏం మాట్లాడో తెలియదు. మా ప్రాబ్లం సాల్వ్ చేస్తుండే. నేను లొల్లి పెట్టుకుందాను పోయినవన్నీ నవ్వుకుంటూ రావాల్సి వచ్చు. అంటే అది ఆ యొక్క చాకచయం అందరు రాదు, అది కొంతమందికే. చాలా బ్రహ్మాండంగా పనిచేసిండు అశోక్ సారు. మరి ఆయన డిప్టీగా, ఈఈగా, మరి ఎస్సీగా, మరి అవకాశం ఈఎన్సీగా కూడా వాళ్ళు రిటైర్మెంట్ అవ్వడం చాలా సంతోషం. ఎందుకనంటే మనం ఏది ఏమైనా కానీ మంచి చేసిన వాళ్ళు మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఇలా నాకు ఇక్కడికి వచ్చిన నాకు సంతోషం ఏందనంటే, ఇలా మీరు అందరు కలిసిండ్రు, మా సొంత ఇంటికి వచ్చి అనిపిస్తుంది నాకు. నేను 88 సర్పంచ్, సారు 85-86 జైగా రావచ్చు నాకు. నేను దుబ్బాక కాలేజీలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయినా. సారు జై సంజీవరావు గారు జాయిన్ అయినప్పుడు నేను సార్ దగ్గరికి పోయినా. సార్ నమస్కారం సార్ అంటే, సారు లోపల కూర్చున్నాడు. ఎవరో సర్పంచ్లు ఉంటుండ్రు, ఎవరో ఉన్నారు. ఆఖరికి అమ్మ కిటికీకి చూసింది. అరే ఇక బాబులు అప్పటి నుంచి లేవడ్డండి, పిలువండి. ఆమె ధర్మాత్మురాలు, ఆమె పాపం, ఆమె దేవతటువంటి మనిషి. కిటికీ చూసి ఆయన ఎవరు అప్పటి నుంచి లేవడ్డాడు, పిల్లగాడు బుక్కులు పట్టుకుని లేవాడు, పిలువండి అని అంటే, సారు ఎవరికి తండ్రి బాబు ఎవరు మీరు అని అన్నాడు. నమస్కారం సార్ అంటే, ఏంది అని అంటే, సార్ నాకు సర్టిఫికేట్ కావాలి సార్, నాకు స్కాలర్షిప్ వస్తుంది, సర్టిఫికేట్ కావాలి. అప్పుడు ఎస్సీలకు స్కాలర్షిప్ రావాలంటే నేను భూంపల్లికి వెళ్ళి దుబ్బాక కాలేజీకి పోతా. ఆ జీవోలు ఏం పెట్టారంటే 10 కిలోమీటర్ లోపల ఉంటే స్కాలర్షిప్ రాదు, 10 కిలోమీటర్లు దాటి ఉండాలి. అప్పుడు నేను సార్ దగ్గర పోయి, సార్ నాకు సర్టిఫికేట్ కావాలంటే, ఏ ఊరి మీది అంటాడు, భూంపల్లి. భూంపల్లి ఎట్లా వస్తుంది,
12 కిలోమీటర్లు ఉన్నది దుబ్బాకు, నీకు రాదు. ఎట్లా సార్ మరి నేను గరీబోని, నేను సైకిల్ మీద వస్తాను, నేను నాకు స్కాలర్షిప్ రాకపోతే ఎట్లా అని చెప్పి అన్న. రాదు బాబు నువ్వు వెళ్ళిపోవని అన్నాడు. సార్ ఒక మార్గం ఉన్నది సార్, ఒక తొవ్వ ఉన్నది సార్ అని నేను అన్నా. ఏంది అని అన్నాడు. ఏం లేదు సార్, నువ్వు ఇట్లా చౌదరిపల్లి, లచ్చపేట ఇట్లా దుబ్బాకి ఇస్తున్న ఒక సర్టిఫికెటు. సార్ భూమిపల్లికి వెళ్ళి వయా హౌస్పురం దుబ్బాక అని ఈ సర్టిఫికెటు తప్పు చేసేట్టు కాదు కదా సార్, తోవను సార్ అని. సార్ నవ్విండు. అబ్బాయి అమ్మాయి టెలికాలంలో బాబును ఎంత రేపు పెద్ద ఏమో పెద్ద ఆఫీసర్ పెట్టడం ఉన్నాడు. ఆఫీసర్గా అలాగే లీడర్ని అయిపోయినా ఆఫీసర్కి ఇచ్చిండు నాకు ఆయన. అప్పుడే నవ్విండు, సంతకం పెట్టి ఇచ్చాడు. నా సర్టిఫికేట్ చూసి మా వాళ్ళందరూ కాజీపురపు వాళ్ళు, భూమిపల్లి వాళ్ళు, సిట్టపురపు వాళ్ళు నీకెట్లా మాకు సర్టిఫికేట్ కావాలి. మళ్ళీ సార్ దగ్గరికి పోయి మళ్ళీ అప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు ఏదో మామూలుగా సాయం చేయాలి, పక్క వాళ్ళకి మాకులో పోలే కదా అని మళ్ళీ పోయి సార్ వీళ్ళకి కూడా సార్ అరే ఎట్టుతారా నీకు మొన్న ఏమి ఇచ్చిన మళ్ళీ రాకు అంటే సార్ మా ఊరికి నీకు దూపురికి ఉంటుంది కాజీపురం 2 కిలోమీటర్ల దూరమే, అది కలుతా సార్ ఏం కాదు, అది 17 అవుతుంది, ఇంకా నీకు తప్పలేదు సార్ ఇచ్చేసేయి అందరు సర్టిఫికేట్ ఇప్పించిన. అట్లా మానవతావాదం సాయం చేసే వ్యక్తులు ఎప్పుడు మర్చిపోవద్దు. మనంతా పంచాయతీరాజ్ కుటుంబము. నేను పంచాయతీరాజ్ సర్పంచ్గా 88 అయినంటే ఇప్పటివరకు దేవుని దేవలన సర్పంచ్గా నేను, మా భార్య 2 సార్లు సర్పంచ్, జెడ్పీటీసీగా, మరి పంచాయతీరాజ్లో మరి డీసీబీ డైరెక్టర్గా, పిఎస్హెచ్ చైర్మన్గా, ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. నాకు ఎందుకంటే చాలా సంతోషం ఏమనిపిస్తుంది అంటే ఇంజనీర్లు పాపం ఇంజనీర్ బాధ చూస్తుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి పంచాయతీరాల ఉద్యోగం అని అంటే కత్తి మీద సాము. ఎమ్మెల్యే ఓటు చెప్తాడు, మండలపైన ఓటు చెప్తాడు, జడ్పీటీ ఓటు చెప్తాడు, మంత్రి ఓటు చెప్తాడు. ఇంత సామాన్యమైన మామూలు సామాన్యం కాదు, చాలా కష్టం. అరటాకు మీద ములుబడ్డ ప్రమాదం ఉంటుంది. మనది ఇంజనీరింగ్ అంటే అద్దాల మేడ, పిచ్చోరు రావు చేసినా వలుగుతుంది, మంచోరు రావు చేసినా వలుగుతుంది. చాలా కష్టాలు ఉంటాయి. నేను చూసిన ఒక మంత్రి దగ్గరికి పోతా, ఒక కాగితం రాస్తాడు మంత్రి ముఖం చూడలేక, మళ్ళీ ఫోన్ చేసి నేను రాసిగానే చేయకమంటాడు. ఏం చేయాలి ఆఫీసర్ అప్పుడు, ఏం చేయాలి అప్పుడు? నేనేమనుకుంటా, అరే మంత్రి నిజాయితీగా రాసిందే అని ఎందుకు పని చేస్తలేడు ఈయన, అశోక్ సార్ని పని చేయడం నాకు కావాలి తిప్పలేదు, నాకు కోపం వస్తుంటుంది. ఆయన బాధ ఆయనకు రాస్తారు, ఫోన్ చేసి చెప్తారు. వీళ్ళలో 2 దిక్కువ కత్తి ఉంటుంది, ఒకటి చెప్తారు, ఒకటి అది చెప్తారు. వాళ్ళ ఆఫీసర్ అట్లా ఉంటుంది, పొలిటికల్ ఆఫీసర్ అట్లా ఉంటుంది. వాళ్ళకు చేయొద్దని ఒకటి ఉంటుంది, చేయాలంటే ఇంట్లో రకరకాల సమస్యలు. ఇక పంచాయతీరాజ్లో ఉద్యోగం వచ్చిందంటే చేసిందంటే ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు. ఇక అంత ప్రెషర్ ఉంటుంది, బాగా ప్రెషర్ ఉంటుంది. నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. నేనే అంట ఎట్లా పరిష్కారం చేయాలనో తెలుసు నాకు చెప్పంట. మా సంజీవరావు సార్కి అంత మంచి పనిచేసిన వ్యక్తి కూడా కష్టాలు తప్పలే, శ్రీకృష్ణుని కూడా సాగు తప్పలే, నిజాయితీకే కష్టాలు ఎక్కువ. మా ఆయన కూడా ఇబ్బందులు వచ్చినాయి, ఆయన ఇబ్బందులు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది ఉన్నదంటే వేరే పార్టీ నాయకులతో కూడా, వేరే పార్టీ ఎమ్మెల్యేలతో కూడా నేను షేర్ చేసుకున్నాను. సార్ ఇట్లా అని చెప్పి ఒప్పిస్తుంటాను కొందరు విషయాలలో, కొందరు ఈ సారే కాదు వేరే ఏఈల విషయంలో కానీ నేను ఆ అధికారులుగా లీలను కూడా నేను కన్వీన్ చేస్తుంటే అట్లా చేయాలి, బతిమలాడుతుంటే. పాపం ఆయన ఉద్యోగస్తుడే పాపం, కానీ మీరు జేకే రాజకీయం మీద ఉంటే చూసుకోండి. ఇంకా ఏది మీద ఏంది మీరు, గాయన మీద ఏంది మీరు, ఊరబుష్కం బ్రహ్మాస్త్రం పాపం బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నేను ఇట్లా సాల్వ్ చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కోకొల్లలు. కాబట్టి నాకు పంచాయతీరాజ్ ఇంజనీర్లు అన్నా, పంచాయతీరాజ్ శాఖ అన్నా, నాకు పంచాయతీరాజ్ శాఖలనే నా 40 ఏళ్ళ జీవితం గడిచింది కనుక నాకు చాలా అభిమానం. ఏ చిన్న కార్యక్రమం పెట్టినా తప్పకుండా రావాలని ప్రయత్నం చేస్తా. ఎందుకనంటే మానవ సేవే మాధవ సేవ, సమాజమే దేవాలయం, పేదవాడు దేవుడు. మనం ఎన్ని పనులు చేసినా కానీ ఇతరులకు సాయం చేయాలి. మన గుండం మన మోక్షం విశ్వేశ్వర ఏం చెప్పిండు, ఒక పని ఒక రౌతే పెడతాం కానీ ఆ రౌతులేంది బిల్డింగ్ లేవడది అన్నాడు. నిలబడదు మరి వాస్తవంగా ఆ పిల్లర్లే ఇంజనీర్లు అన్నాడు. అట్లా మన ఇంజనీరింగ్ శాఖ అంటే ఒక పంచర్ అంటే ఒకప్పుడు మన ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ కలిసినప్పుడు ఎంతో గొప్ప ఆందోళన ఉండే. ఒక ఈ దగ్గర ఇంట్లో దొరకకపోవు మాకు సర్పంచ్లకు, ఈ దగ్గర అంత పరిస్థితి ఉండే. రాను కాలక్రమేణా వీక్ అయిపోయింది. మరి ఎంతసేపటికి ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పంచాయతీరాజ్ శాఖ అనేది మాది కాదు, రెవెన్యూ శాఖనే మాది అనుకుంటారు వాళ్ళు. కానీ సంక్షేమం చేసేది, అభివృద్ధి చేసేది, ప్రజల విజయ సేవ చేసేది మాత్రం ఓన్లీ పంచాయతీరాజ్ శాఖనే అని చెప్పి నేను శ్రద్ధాత్మకంగా తెలియజేస్తూ, మరి మీ అందరినీ కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు, మా పాత వాళ్ళను కొత్త వాళ్ళందరినీ కూడా కలిసి అదృష్ట భాగ్యం కలిగినందుకు మరొకసారి నేను ధన్యునిగా భావిస్తూ, మీ అందరికీ కూడా మా ఇంజనీర్లకు, మా పంచాయతీరాజ్ కుటుంబ సభ్యులకు అందరికీ జై భీములు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జై హింద్. నాకు సారు 2020 నుంచి పరిచయము. నేను సార్ దగ్గరే ఛార్జ్ తీసుకున్నాను. నేను ఛార్జ్ తీసుకునే రోజు ఫస్ట్ సార్ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేశాను. సార్లు అందరూ లంచ్ పెడతారంటారు కదా, నాకు సార్ ఆ రోజు జాయిన్ కాగానే నాతో పాటు తనతో పాటు లంచ్కి తీసుకెళ్ళి లంచ్ చేయించారు. నేను సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పేది ఎందుకంటే సార్ నా ముందర ఉన్నందుకు నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఎక్కువ తక్కువ కష్టపడాల్సిన అవసరం రాలేదు కొన్ని ఇష్యూలలో. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కి చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సారు మృత స్వభావి,
చాలా సింపుల్ లైఫ్, సింపుల్గా ఉండేటందుకు ప్రయత్నం చేస్తారు సార్. ఇప్పుడు సార్ అయితే నాకు ఎప్పుడు పరిచయం సార్ అంటే, నేను సంగారెడ్డిలో ఏఈగా పనిచేసినప్పుడు సార్ నర్సాపూర్లో ఆర్డబ్ల్యూఎస్ డిఈగా పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత క్రమంలో మరి ట్రాన్స్ఫర్ అప్పుడు నాకు దుబ్బాకలో వేకెన్సీ ఉందని తెలిసింది. 2-3 వేకెన్సీస్ ఉండే, కానీ దుబ్బాకి ఎందుకు అనుకున్నా అంటే సార్ గురించి అందరు చెప్పారు, సార్ మంచోళ్ళు, సార్ దగ్గర జాయిన్ అయితే బాగానే ఉంటుంది అంటే, సరే దూరమైన సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ జాయిన్ కావడం జరిగింది. కానీ ఎప్పుడు ఎవరు జాయిన్ అయినప్పుడు స్వీట్ తీసుకుపోవాలి, కానీ సారే నాకే స్వీట్ ఇచ్చి ఆహ్వానించి జాయిన్ చేసుకున్నారు. మరి అక్కడున్న అప్పుడున్న ప్రజెంట్ అదేవిధంగా ఇద్దరం కలిసి మరి 1.5 years సక్సెస్ఫుల్గా అక్కడ పనిచేయడం జరిగింది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా వాళ్ళం, అలా 1.5 year గడిచింది. మధ్యలో మరి అందులో అక్కడ రాజశేఖర రెడ్డి ఈ గారు ఉండే. తర్వాత ఒక్కోసారి ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు నేను సార్ కలిసి అప్పుడప్పుడు ఒకేసారి కలిసి సిద్దిపేట వెళ్ళేవాళ్ళం. అయితే సార్కి ఏమన్నా అంటే సారు 8:30కి అక్కడ ఉంటాడు. ఏమున్నా సార్ కొంచెం వెయిట్ చేస్తలే, ఓషో బుక్ చూసుకుంటూ కూర్చుంటాడు, మెల్లగా పోదాం 8:30 అంటే 8:35 40 పోయినా పర్లేదు సార్ అని. లే చాలా పెద్దోళ్ళతో ఎప్పుడైనా కానీ కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలి, అది అలవాటు పడితే జీవితంలో బాగుండదు అని చెప్పేసి చెప్పారు. నేను ఎన్నోసార్లు జగదీశ్వర్ సార్ కూడా చెప్పినాను, ఎప్పుడైనా ఎక్కడైనా పోయినప్పుడు పెద్దోళ్ళ దగ్గర పోయినప్పుడు అశోక్ సార్ గుర్తొస్తుంటాడు, అబ్బో టైంకి పోవాలి, ఆ రోజు సార్ చెప్పింది కదా అని. ఆ విధంగా మిమ్మల్ని ఎప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటుంటాం సార్. ఎక్కడైనా పెద్దోళ్ళ దగ్గర పోయేటప్పుడు టైంకి పోవాలి, లేట్ కాకూడదు అనే దానిలో మరి కంటిన్యూ చేస్తున్నాం సార్ ఆ పద్ధతి అనేది. ఆ తర్వాత మరి సార్ ఏదైతే పొలకంపేటలో చదువుకున్నారో ఆ కాన్స్టిట్యూన్సీలో నేను డీగా ఇప్పుడు పనిచేస్తున్నాను. సరే ఎప్పుడు ఆ రోడ్డు చాలా ఇబ్బంది ఉండేది. మరి అట్టి పోచంపల్లి అని అది ప్రాజెక్ట్ ఉండే, ఆ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వస్తాయి ఆ రోడ్డుకు. అయితే ఆ రోడ్డుకు బ్రిడ్జ్ కూడా మరి సంజయరావు సార్ ఎస్సీగా ఉన్నప్పుడు డీగా జగదీశ్వర్ సార్ వెంకటేశ్వర ఈగా ఉన్నప్పుడు మరి అక్కడ కట్టించడం జరిగింది. సార్ ఎప్పుడు కూడా ఎన్ని వర్షాలు వచ్చినా ఎప్పుడైనా సందర్భంగా గుర్తించి ఫోన్ చేసేవారు, ఎట్లా ఉంది మా ఊరికి రోడ్ అంటే. ఎప్పుడు చూసినా ప్రయారిటీ ఇచ్చేది ఆ రోడ్డు పోయేటప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుంచుకుంటాం సార్ అక్కడ రోడ్డుకు పోయేటప్పుడు. సో ఆ విధంగా మరి మీరు 2020లో ఇక్కడ మరి ఈఎన్సీ ఆఫీస్లో డీసీగా జాయిన్ అయినప్పుడు మరి మీ చేతుల మీదనే నేను ఏపీఎస్సీ డీగా తీసుకున్నాను సార్. చాలా సంతోషంగా ఉంది. మరి మీ పిల్లలు కూడా చాలా సక్సెస్ఫుల్గా బాగా చదువుకున్నారు కాబట్టి మీకేమీ భవిష్యత్తు చింత లేదు. మీరు ఆయురాగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సార్ గురించి చెప్పాలంటే నేను డిప్టీ మెదక్ ఉన్నప్పుడు నాకు ఒక 1 year దుబ్బాకి ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. అప్పుడు ఈగా ఉండే సిద్దిపేటలో. మరి అప్పుడు ఈ 1 yearలోనే సార్ తోటి పరిచయం. అప్పట్లో మరి సార్ ఎక్కువ ఏమంటుండంటే, నాకు ఏంటంటే ఎక్కువ సైట్లు తిరుగుడు బాగా అలవాటు ఉండే, ఆఫీసు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే అంత ఇష్టం ఉండకుండే. చెప్తుండే సార్, ఏమైనా నువ్వు అడిషనల్ ఛార్జ్ అంటే నువ్వు అసలు ఆఫీస్కి రావాలని అంటుండే. లేదు సార్ నేను ఎక్కువ సైట్లు తిరుగుతా కాబట్టి కొంచెం నువ్వు రావాలి, అట్లా కాదని చెప్పి అప్పట్లోనే అనేవాడు. మరి ఇంకా అక్కడి నుంచి సార్ గురించి చెప్పాలంటే మెయిన్గా ఏంటంటే సారు ఎక్కువ ఆశపడాడు ఏదైనా కానీ. సపోజ్ సిద్దిపేట ఉండి ఈ సిద్దిపేట సెక్షన్ వదిలిపెట్టి సిఆర్డీకి పోయిండు సార్. అక్కడి నుంచి తను సొంత ట్రాన్స్ఫర్ చేయించుకోండు సిఆర్డీకి. జనరల్గా ఆ అలవాటు ఎవరికి ఉండదు. సిఆర్డీ రెగ్యులర్ ఈ పోస్ట్ వదులుకొని సిఆర్డీకి ఎవరైనా పోతారా? కానీ సారు అంత అంటే సింపుల్, అలా ఎక్కువ ఆలోచన కానీ లేకుంటే కూడా సిఆర్డీకి పోవడం జరిగింది. అప్పుడే కాదు తర్వాత కూడా మరి మహబూబ్నగర్ ఈగా కూడా చేసిండు. అప్పుడు చేసే అవకాశం కూడా వచ్చింది. సార్ ఏం చేసిండంటే దానికి ఒక రూల్ పెట్టిండు, సీనియర్ ఉంటేనే ఇవ్వాలని మైండ్లో పెట్టుకున్నాడు. నేను ఒక మాట అడిగిన సార్కు, మనోడే ఒకడు ఉన్నాడు, సార్ మినిస్టర్ ప్రెషర్ ఉంది సార్ ఇచ్చేయండి సార్ అన్న. లేదు నేను ఎట్లా ఇస్తా అట్లా ఇవ్వనికి లేదు అని గంటసేపు వాదించాడు, కానీ అది ఇవ్వలేదు. సింపుల్ ఎగ్జాంపుల్, సార్ ఒక రూల్ ప్రకారం ఉండడా అని చెప్పడానికి అదొక రూల్. ఒక చిన్నది ఒక పేమెంట్ సార్ పిఎం చేస్తే మనకు చాలా దగ్గర రోడ్ సార్ అని చెప్పినాం. 180 కోట్లు వచ్చినాయి. మరి సార్ 1 crore ఉన్నది సార్, ఎవడు చూస్తాడు, కొద్దిగా మనకు చాలా దగ్గర వాళ్ళు సార్, మీకు కూడా దగ్గర వాళ్ళు అని వాళ్ళని కూడా తోలిచ్చిన. వాళ్ళు కూడా వచ్చి గంటసేపు కూర్చోరు, ఛాయ్ తాపిండు అన్నీ చేసిండు, పేమెంట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు. అలాది ఏంటంటే జూన్లో ఉన్నది, ఈ సంవత్సరం జూన్లో ఉంది. సార్ ఇచ్చిన పేమెంట్స్ పోయిన డిసెంబరే కాబట్టి నేను అన్నాడు. సో సార్ ఉద్దేశం ఏంటంటే ఏదైనా కానీ రూల్ ఉంటే ఖచ్చితంగా చేస్తాడు, రూల్ ఉంటే మటుకు పర్సువేషన్ చేస్తాడు, పర్సువేషన్ చేసి ఇప్పిస్తాడు. ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ను, రిటైర్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చీఫ్ ఇంజనీర్స్, ఆ స్థాయి వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు, వాళ్ళతో కూర్చోలేదు.
ఈరోజు నాకు ఆ అదృష్టం కలిగింది మా తమ్ముడి వల్ల. వాళ్ళతో సమానంగా నేను కూర్చోగలిగినాను మీటింగ్ హాల్లో. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్ నంగునూరి అశోక్. మేము మా తమ్ముడు ఒక సాధారణ పల్లెటూరులో జన్మించిన వాళ్ళము. అక్కడ నుంచి ఇక అసలు నేను ఇప్పుడు అమ్మ నాన్న రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న బాగా గుర్తొస్తున్నారు నాకు. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న చేసిన కష్టము, వాళ్ళు పడిన శ్రమ, ఆ రోజు రూపాయి అనేది ఎంత కష్టమైంది. ఈరోజు రూపాయి కాదు డాలర్లు కూడా అసలు విలువ లేకుండా పోయినాయి. అటువంటి స్థాయికి వచ్చినాము. అది మా తల్లిదండ్రుల కృషి కావచ్చు, వాళ్ళ యొక్క పూజ, వాళ్ళ యొక్క ప్రేమ అనురాగాలు. భగవంతుని దయ వల్ల ఏంటంటే ఆ రోజుల్లో నుంచే మాకు ఆధ్యాత్మికంగా కొంత సేవా కార్యక్రమాలు. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, వారి తర్వాత మాకు ఊర్లో మా నంగునూరి మా కుటుంబానికి మల్లప్ప స్వామి, ఆయన అందరి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను ఒక చిన్న ఉద్యోగము గెస్టెడ్ హెడ్ మాస్టర్గా, మా తమ్ముడు చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అవుదాం అనేది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి మా పిల్లలు ఆ రోజుల్లో అసలు మేము హైదరాబాద్ వస్తామా, హైదరాబాద్ రావాలంటే 6 గంటల ప్రయాణం మా ఊరు నుంచి, ఒకరోజు 8 గంటల ప్రయాణం. ఈరోజు ఆ 8 గంటలలో మనం అమెరికా అటువంటి సమయం వచ్చింది. మా పిల్లలు కూడా మా కుటుంబం నుంచి చాలామంది పిల్లలు దేశ విదేశాల్లో ఉన్నారు. ఇంత ఉన్నత చదువులు చదువుతామని అనుకోలేదు. కానీ మనకున్నటువంటి ఆ భగవంతుని యొక్క కృప, మా పెద్దవాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యము, మరి మేము ఈ స్థాయికి వచ్చినాము. మరి మా నంగునూరి అశోక్ పేరుకు తగ్గట్టుగానే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అనుకుంటున్నాను. ఈరోజు నేను అంతకుముందు నాకు తెలుసు ఆయన మరి ఏ విధంగా ఎవరితో మెదిలడము కానీ, ఆ స్నేహితులను సంపాదించుకోవడం కానీ, ప్రేమ గుణంతో ఎంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకుంటానే ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ అటు బలగం ఉంది, ఇటు డిపార్ట్మెంట్ ఉంది. 2 రకాలుగా ఆయన అందరినీ మనసును దోచుకున్నాడు అనిపిస్తుంది ఈరోజు. అంతకుముందు నాకు తెలుసు ఆయన ప్రవర్తన, అది క్యారెక్టరు. కానీ ఈరోజు నిజంగా నేను నా కళ్ళతో చూస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మరి ఇంత పెద్ద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు ఒక అధికారిగా అతను రిటైర్ అవుతున్నందుకు ఒక రకంగా సంతోషంగా ఉంది. ఇంకొంతకాలం తను సర్వీస్లో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎనీహౌ మరి తన రిటైర్మెంట్ తర్వాత సుఖశాంతులతోని ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి కాంక్షన్స్తో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అశోక్ సార్తో మాకు వీక్యూసీ వచ్చిన కన్నా ముందు కూడా సార్ మాకు చాలా రోజుల నుంచి పరిచయము. ఆయన సార్ ఎటువంటి స్వభావం అంటే ఆయన అందరినీ కలుపుకొని దానికి సొల్యూషన్, ఏదైనా ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఇచ్చే మంచి ఆయన డిఫరెంట్ డైరెక్షన్లో ఆయన ఆలోచిస్తాడు. ప్రాబ్లమ్ని ఒకటే స్ట్రైట్గా ఉండదు. మరి సార్ ఎట్లా పని తీసుకోవాలి, ఆ పనిని ఎట్లా సాల్వ్ చేయాలనే దానికి చాలా సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు మనం. అంటే ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి, అది సార్ అన్ని సెక్షన్స్కి ఒక జెరాక్స్ చేసేసి అందరికీ వాట్సాప్లో పంపిస్తాడు. అంటే ఒక సెక్షన్లో అది స్టక్ అయిపోకుండా ఎక్కడ దానికి అది సోర్స్ ఎక్కడ ఉంది కనుక్కోవడానికి సారు వివిధ రకాల పద్ధతులు వాడేవాడు. కానీ ఆ సొల్యూషన్ అనేది చాలా షార్ట్ టైంలో తీసుకునేవాడు. మరి ఆ రీఆర్గనైజేషన్ అప్పుడు మన సార్ మా సంజయరావు సార్ గారు మరి అశోక్ సార్ ఇద్దరు కలిసి చాలా వారి యొక్క కృషి ద్వారా మనం ఈ రీఆర్గనైజేషన్ జరిగింది. మరి వారిద్దరు ఎంతో ఒకరికొకరు సహకరించుకొని మరి రీఆర్గనైజేషన్ అంతట్లో వారు సక్సెస్ఫుల్ చేశారు. ఈ దినం మరి నేను ఆఫీస్లో కూడా ఇక్కడ ఈగా ఉన్నానంటే మరి సంజయరావు సారు అశోక్ సార్ గారు చెప్పక తప్పదు. ఎందుకంటే వారి యొక్క మరి సహకారం మాకు ఎంతో ఉంది. మరి అశోక్ సార్తో మేము ఎంతో అనుబంధం ఉంది. ఒక వ్యక్తిగతంగా మాకు ఆఫీస్లో కాకుండా మరి సార్ చాలా ప్రేమించే వ్యక్తి. మరి ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తాడు. ఒక ప్రాబ్లమ్ని మరి వ్యక్తిగతంగా ఇప్పుడు ఎన్నో మేము ఈ కంప్లైంట్స్ కానీ సాల్వ్ చేయడానికి వాళ్ళకు పనిష్మెంట్ పడొద్దు అనే దృక్పథంతో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే ఉద్దేశం సార్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫీల్డ్లో పనిచేసిండు, ఫీల్డ్లో జరిగే రకరకాల ఒత్తిళ్ళు, ఈ కంప్లైంట్ ఎట్లా వస్తుంది, అది ఏమన్నా నిజంగా వాళ్ళు చేశారా లేకపోతే వ్యక్తిగతంగా ఎవరితో గ్రడ్జ్తో ఇచ్చారనే దానికి బాగా అనాలిసిస్ చేసి దాన్ని సాల్వ్ చేద్దామనే తత్వం కలిగిన వ్యక్తి. మరి అశోక్ సార్కి మరి మంచి
మరి రిటైర్మెంట్ తర్వాత మంచి లైఫ్ ఉండాలి. అశోక్ గారితో ఎన్సాఫ్స్లో పనిచేసినప్పుడు ఒకటే జోన్ అయినా ఎందుకో నాకు ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం దొరకలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆయన ఆర్డీలో పనిచేస్తుండేవారు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకసారి వస్తే, అంటే నాకు ఇంజనీర్ అనే కూడా తెలియదు తన గురించి, ఒకసారి తనే వచ్చి మాట్లాడి నేను డిప్టీ ఇన్సార్ అని చెప్పారు. సో వెరీ గుడ్ అని అప్పుడు మాట్లాడి అనుకుంటా 2005 or 2006 ఆ ప్రాంతంలో, ఆల్మోస్ట్ 20 years బ్యాక్. సో అప్పటి నుంచి కూడా మృదు స్వభావి. ఇప్పుడు మీరందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టు చాలా ఏమంటే పట్టుదలతోటి అంకిత భావంతో ఉద్యోగం చేసిన వారు, మంచి సేవలు అందించారు ఈ శాఖ కూడా. నేను ఇక్కడ ఉన్న మిత్రులను కోరే ఏంటంటే, ఈ మన ముందు పనిచేసిన వారి యొక్క అనుభవాలను తీసుకొని మన మెయిన్ ఇదేంటి సర్వీస్ మోటో ప్రజలకు సేవ చేసే శాఖ మనది. ఇందాకనే వాళ్ళ అన్నగారు చెప్పారు, ఏది ఇక్కడ బిహెచ్ఎల్ అంటే తను బిహెచ్ఎల్ పనిచేసి చెప్పారు, ఎక్కడ చేసినా ఇంత సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పాడు ఆయన. హోదా ఉంటుంది అన్నాడు. హోదా పవర్ అని పక్క కట్టేస్తే ప్రజలతోటి మమేకమే పనిచేసే శాఖ కాబట్టి మనకు తృప్తి అనేది ఎక్కువ ఉంటుంది. సరే ఉద్యోగం చేసేటప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి, మిగతా అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకు మానసిక తృప్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవసరమైన వాళ్ళకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది. పర్టికులర్ పంచాయతీరాజ్లో గ్రామీణ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం మనకు దొరుకుతుంది. అట్లాంటి అవకాశాన్ని పునికి పుచ్చుకొని మంచి సేవలు అందించే భాగ్యం దొరుకుతుంది. కాబట్టి ఈరోజు అశోక్ గారు ఘనంగా వీడుకోలను స్వీకరించి బంధుమిత్రుల సమేతంగా, స్నేహితుల సమేతంగా, మా అందరి సమేతంగా వారు మంచి వీడుకోలు సన్మానం గ్రహించారు. భవిష్యత్తు వారికి చాలా సంతోషంగా ఆనందకరంగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడున్న మిత్రులందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి మనందరం కూడా మన చుట్టూన్న వారికి మేలు జరిగేటట్టు చేస్తే అదే గొప్ప మానవతా సహాయం అవుతుంది మనకు. ఆ రకంగా చేయాలని అందరిని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు కూడా సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణారెడ్డి, రిటైర్డ్ సూపరింటెండెంట్ పంచాయతీరాజ్. అసలుకి మనం స్టడీ చేసేటప్పుడు మనకు మూడే ముఖ్యం, ఇంజనీర్ కానీ లేకపోతే డాక్టర్ కావాలనుకుంటారు. అసలుకి వాట్ ఈజ్ మెంట్ బై ఇంజనీర్ అనేది ఎవరికైనా తెలుసా మనకి? అయితే సంబడి ఆస్క్డ్ ఇంజనీర్, వై డు యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అన్ ఇంజనీర్? అప్పుడు ఇంజనీర్ నవ్వి, సి లాయర్ ఈజ్ ఎర్నింగ్ బై క్రియేటింగ్ సో మెనీ క్రైమ్స్ అండ్ డాక్టర్స్ ఎర్నింగ్ మనీ బై క్రియేటింగ్ సో మెనీ డిసీజెస్, బట్ ఇంజనీర్ ఈజ్ ఇంక్రీజింగ్ హిస్ ఇన్కమ్ బై క్రియేటింగ్ వండర్స్ టు పబ్లిక్, నాట్ ఓన్లీ పబ్లిక్ బట్ ఎంటైర్ నేషన్. దట్ ఈజ్ వై ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఇంజనీరింగ్ అన్నాడు. తర్వాత ఫర్ లాయర్స్ ది ఐడెంటిటీ ఈజ్ ఫైల్ ఇన్ హ్యాండ్. ఫర్ డాక్టర్ నేను అశోక్ కాడికి పోగలుగుతా, లేకపోతే నేను పోగలను. అట్నే సెక్యూరిటీ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ అంటే నేను లాయర్ని, మీ దగ్గర ఉన్న కేసులు ఉంటే నేను అన్నీ చూస్తా, ఎన్ని వస్తానికి నేను కావాలి అంటే చూద్దాం అంటే, మా దగ్గర చాలా బాగున్నాం మేము, మా దగ్గర కేసులు ఏమి లేవు, నువ్వు వచ్చి మళ్ళీ కేసులు క్రియేట్ చేస్తే బాగుంది బామి, నో యూ డోంట్ వాంట్ టు ఎంటర్ టు ది అనగానే వాడు వెళ్ళిపోయాడు. తర్వాత డాక్టర్ని పంపించారు. డాక్టర్ని పంపిస్తే డాక్టర్ ఎందుకంటే కన్విన్స్ చేస్తారు కదా, రాగానే డాక్టర్ కాడికి పోగానే ఏమా ఏం చేస్తావు, నీ ఆరోగ్యం ఎట్లుంది, నువ్వు ఎట్టున్నావు, నీ పిల్లలు బాగున్నారు అన్న తర్వాత మన దగ్గరకు వస్తాడు. వచ్చి ఆ విధంగా తర్వాత డాక్టర్ పోయిన తర్వాత మా దగ్గర ఏమి జీ కేసులు ఆ కేసులు ఏమి లేవు, మంచిగా మా దగ్గర, మళ్ళీ లేనిపోయి వెళ్తే ఎందుకు ఖరాబ్ చేస్తాం మమ్మల్ని, యూ డోంట్ వాంట్ ఎంటర్ అని వెళ్ళిపోయాడు. నౌ ఇంజనీర్ హెస్ గాన్. ఇంజనీర్ పోయిన తర్వాత మీరు ఎగ్జామ్ చేయండి, ఇంజనీర్లు అనేవాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ రాగానే అన్నీ చూసుకుంటూ పోతుంటారు మొత్తం. మేము చూడు ఎలక్ట్రిసిటీలో మాకు ఇంజనీర్ ఒక ఆయన ఉండే, అయితే నన్ను స్కూటర్ మీద పోతుంటే ఇట్లా చూసుకుంటూ పోతుండు. నేను అన్న ఏందన్నా చూస్తున్నాను అంటే, లేదే వైర్లు ఏమైనా కింద భర్త నేను చూస్తాను. నేను మాకు కూడా మేము వాటర్ సప్లైకి వచ్చిన తర్వాత మేము మా వాటర్ ట్యాంకులు చూసుకుంటా లైన్ చూసుకుంటూ పోయేవాళ్ళం, ఎందుకంటే ఏమవుతుంది, ఏం లీకులు అవుతుంది, ఎట్లా ఏం కథ అనేది. అయితే ఈ మేము చేసిన ఇంజనీర్ తెలియకల్లోడు కదా, మొత్తం బిల్డింగ్ మొత్తం తిరిగిందంట. తిరిగి అన్నీ చూసుకుంటూ వచ్చి ఆ సెక్యూరిటీ గార్డ్కి వచ్చిందంట, మీరు ఎవరండి అని అడిగిందంట. నేను ఇంజనీర్ని, ఏంది బిల్డింగ్ అంతా లీకులు అవుతున్నాయి అంట, వాటి తీసని అడిగినట్టు సెక్యూరిటీని అడిగింట. అయ్యో ఇప్పటిదాకా మేము ఎవరు రాలేదని, మాకు లీక్ అవుతున్నాయి, మీరు బొండి కానీ లోనికి పంపించిందంట. లోనికి పంపించిన తర్వాత అబ్జర్వ్ ఆల్ థింగ్స్, ఇంజనీర్స్ అబ్జర్వ్ ఆల్ ద థింగ్స్ అన్నట్టు. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎక్కడ ఏముంది, అసలుకి స్వర్గంలో ఏముంది, గానా బజాలు అది ఇది అన్నీ ఎవ్రీథింగ్ పాయింటెడ్ అన్నీ చేసుకొని వచ్చినట్ట. ఈజ్ క్రియేటెడ్ స్వర్గలోకం, భూలోక స్వర్గలోకం. నౌ యూఆర్ సీయింగ్ పబ్బులు గిబ్బులు అన్నీ ఎవరికి క్రియేట్ చేసారు మనమే. ఎయిర్లో బిల్డింగ్ కట్టినాం, సముద్రంలో బిల్డింగ్ కట్టినాం. ఎవరు? ఇంజనీర్స్ ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది నేషన్. ఇది ఇంజనీర్. ఈరోజు మన అశోక్ గారు ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇంజనీరింగ్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్. ఈజ్ ఏ
అంతే అండి. గొప్పతనం ప్రతి వ్యక్తి 4 క్యారెక్టరిస్ట్ ఉండాలి. సిన్సియారిటీ అండ్ ఒబీడియన్స్. నెంబర్ 2 పంక్చువాలిటీ. నెంబర్ 3 హార్డ్ వర్క్. నెంబర్ 4 కాన్ఫిడెన్స్. ఎస్ ఐ కెన్ డూ దిస్ వర్క్. ఎన్ని దూకుతానంటే దూకుతా, దూకలేనంటే ఆ 4 ఉన్నవాడు డెఫినెట్ విల్ బికమ్ ఇంజనీర్. ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకి ఒక స్మాల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ చీఫ్ అయిందంటే నాట్ ఏ జోక్. కాబట్టి నాకు ఆయన ఒక ఉదాహరణ చెప్పగలుగుతా. నేను 2000లో ఎస్సీగా మెదక్ వచ్చినప్పుడు ఈజ్ జూనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ నర్సాపూర్. అప్పుడు మీకు తెలుసో లేదో, ఇప్పుడు వాళ్ళకి తెలియదు, మేము చంద్రబాబు పీరియడ్లో ఉన్నప్పుడు మాది జాబులు ఎట్ట అంటే చెప్పడానికి లేదు. మా పిల్లలు మా మీద ఏడ్చారు, మా పిల్లలు మా మీద ఏడ్చారు. ఎందుకంటే నో పండగలు నథింగ్, ప్రతిదీ పండగ రోజే నీకు ఇది పెట్టేస్తున్నా, ఏదో ఒక లాంచింగ్ ప్రోగ్రామ్, ఏ పండగ అన్న కానీ. మా పాప చెప్పేది, ఏంది డాడీ నువ్వు హైదరాబాద్లో ఫ్యామిలీ ఉన్నప్పుడు సండే ఫాదర్ ఉండేవాడివి, ఇక్కడ నిజామాబాద్ వచ్చినాక వాట్ ఈజ్ దిస్, నో సండే నో మండే, అసలుకి నాట్ ఎట్ ఆల్ అపీరింగ్ టు మీ. అట్లా మేము అప్పుడు 4 o'clockకి ఇది చెప్పాడు, ఏది టెలికాన్ఫరెన్స్ అని 4 o'clockకి నిద్రపోతుంటాం మనం. 4 o'clock టెలికాన్ఫరెన్స్ చూడండి, ఇంకంత నిద్రపోయాడు ఇటు ముందు. తర్వాత మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్, ఈ కాన్ఫరెన్స్ పెట్టేసి అప్పుడు జీకేసులు ఎండాకాలం వస్తుంటే పేపర్ కట్టింగులు పేపర్ వాళ్ళు మమ్మల్ని 7 చండాలు మమ్మల్ని చేసిండ్రు. అయితే లేవగానే మాకేం పని లేదు, ఆల్ పేపర్లు తెప్పించుకొని చూసుకునేవాళ్ళు మా మీద ఉండి వచ్చిందేమని. పలానూళ్ళు జీకోసేసింది ఇది కనగానే అశోక్కి నాకు నేను సంఘటనలో పనిచేసేటప్పుడు పొద్దున్నే నేను పేపర్లు అని తెప్పించి చదివాళ్ళు, వాళ్ళు కూడా చదివాళ్ళు అన్నట్టు. అయితేనే ఒక ఊళ్ళో వచ్చింది, కేసు వచ్చింది. అయితే అశోక్ నేను ఫోన్ చేసిన, అశోక్ ఇలా మరి ఇక్కడ జీకేజ్ వచ్చింది, నేను వస్తా నేను పికప్ చేసుకుంటా ఉండవా అంటే, సార్ నేను ఆ ఊళ్ళోనే ఉన్నా సార్. దట్ ఈజ్ ది క్రియేట్ ఆఫ్ అశోక్. ఇటువంటి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా. దట్ ఈ మా ఇంజనీర్స్ అయితే ఆ విధంగానే ఈనాడు అశోక్ ఈ విధంగా పైకి రావటానికి కారకురాలు ఎవరు? అర్ధాంగి, అమ్మ భార్య. మన భార్య కనుక మంచిగా లేనట్లయితే మనం ఏం చేయలేము. నా ఉదాహరణకు నేను చెప్తున్నా, నాకు చిన్నప్పుడు నేను ఫస్ట్లో జాబ్లో జాయిన్ అయినా. జాయిన్ కాగానే ఎస్సీ గారు వచ్చిండు, అప్పుడు పెళ్లి కాల నాకు ఇంకా. ఆయన టూర్ పోయి వచ్చిండు. టూర్ పోయి వచ్చేసి వీ దట్ కేస్ వర్కర్ ఆస్క్ దట్ ఫెలో టు సస్పెండ్ దట్ ఫెలో అన్నారు నన్ను. నేను అప్పుడు యంగ్ జాయిన్ అయ్యి కూడా 6 నెలలు అవుతుంది. ఎన్ఎమ్మ పోటీ జాబ్ ఓడికోవాలని రిజైన్ చేసి బయటకు వెళ్ళినా. బయటకు వెళ్ళగానే మాకు దశరామరెడ్డి గారిని ఎగ్జిక్యూటివ్ ఉండే నెల్లు, ఆయన పిలిచిండు, కూర్చో అన్నాడు. ఏం సార్ అన్నా, ఇదేందా అన్నాడు. ఎంటికలు ఎంతోమందిని చూసిన నా సర్వీసులో ఎంటికలు నడిచిపోయి. అందుకొరకు మన ఈరోజు మా పంచాయతీరాజులో కనుక మేము సక్సెస్ కాలేదంటే మా ఫ్యామిలీ వరీస్ కూడా ఉంటాయినట్టు గ్యారంటీ, నో డౌట్ అట్ ఆల్. ఎప్పుడైనా ఒక ఆఫీసర్ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ మనం తిట్టిందంటే ఇంట్లో ఇది అయింది కథ. అది జ్ఞాపకం పెట్టుకుంటే అది గ్యారంటీగా. కాబట్టి అశోక్ ఈరోజు ఈ విధంగా చేసిందంటే అశోక్ అది నీ క్రెడిట్ కాదు, మా సిస్టర్ సురేఖ గారి యొక్క గొప్పతనం అది. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, ఎప్పుడో లేస్తాం, ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం. పొద్దున్నే మాకు టిఫిన్ చేసి పెట్టాలా, తర్వాత వంట చేసి పెట్టాలా, తర్వాత పిల్లలను చూసుకోవాలా. స్త్రీ అర్ధనారీశ్వరి, అందుకే అర్ధనారీశ్వరి అంటారు. స్త్రీ యొక్క గొప్పతనం మనం ఈనాడు పైకి వచ్చినవంటే పెద్దని కాదు, బికాజ్ ఆఫ్ మన. కాబట్టి మనం ఈరోజు ఈ పరిస్థితులు రావాలంటే కారణం మన ఇంజనీర్లు అంటే నాకు వెరీ సాటి. మాకు నాయనమ్మ చెప్పేది, చిన్నప్పుడు చెప్పింది నాకు కథ. ఇంకా మా నాయనమ్మ ఎడ్యుకేటర్ కాదు ఆ రోజుల్లో. చెప్పులోని రాయి చెవులోని జోరీగా ఇంటిలోని పోటీ ఇంకెంత కాదయ్యా యశోదాభిరామ రామన్నది. ఈ 3 గనుక ఉన్నట్లయితే మనిషికి ప్రశాంతత ఉండదంట. కాబట్టి ఇంట్లో మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ఇప్పటికీ పిల్లలు చూస్తున్నాం, చాలామందిని ఫారిన్ పోతారు. ఫోన్ చేస్తే నో డౌట్ దర్ ఎర్నింగ్ మంచిగా సంతోషంగా ఉందనుకుంటాం. కానీ ఆడికి పోయిన తర్వాత తల్లిదండ్రులు ఎవరిని చూడలేదు. తండ్రి చచ్చిపోయి పెద్దోడికి ఫోన్ చేస్తే, చిన్నోడికి ఫోన్ చేస్తే పెద్దోడు, అన్నయ్య నువ్వు పెద్దోడి కదా, నువ్వు తల కొరికి పెట్టాలి కదా, నువ్వు వెళ్ళిపో, నాకు పనింది నేను రాలేదనంట. ఓకే అయిపోయింది. తల్లికి చిన్నోడు చేయాలి కదా, తల్లి చూడితే నాకు ఇక్కడ పని ఉంది, పక్కింటి వాళ్ళకి చెప్పేసి డబ్బులు ఇచ్చేసేస్తా పని చేయమనంట. దిస్ ఈజ్ సిట్యుయేషన్ నవ్ యాకరింగ్. తల్లిదండ్రులను చూసేవాళ్ళు ఎవరు లేదు. కానీ మనల్ని ఈరోజు పెంచి ఈరోజు ఇంత పైకి అభివృద్ధానికి ఎవరు కారకులు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చూసుకోకపోతే మనకి ఎందుకు మనం చేసిన సేవ? మేము పంచాయతీరాజ్లో సేవ చేసినామంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ జాబ్. ఈ రోజుకి కూడా మేము ఎంత సర్వీస్ చేశామంటే ప్రతి ఒక్కళ్ళకి నీళ్ళు దాపినాం, స్కూల్ బిల్డింగ్ కట్టినాం, రోడ్లు వేసినాం, చేయని పంటు లేదు. పంచాయతీరాజ్ ఆల్ ఇన్ ఆల్.
We are very satisfied with our jobs. పదవీ విరమణ పొందుతున్న అశోక్ గారు ఇంజనీరింగ్ చీఫ్ అత్యున్నత పదవి పొంది రీసెంట్గానే తర్వాత పదవీ విరమణ పొందుతూ ఈరోజు మనందరి చేత సన్మానం పొందుతున్న అశోక్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ అశోక్ బాబు గారు ఒక 2 సంవత్సరాల నుంచే పరిచయము, అంటే మా బాబుకి వాళ్ళ అమ్మాయిని ఇచ్చిన అప్పటి నుంచే పరిచయం అయింది. అయితే చాలా ఆయన గురించి చెప్పాలంటే చాలా మృదు స్వభావి, మంచి నిజాయితీపరుడు, తర్వాత కోపం లేదు, అందరినీ గౌరవించగలుగుతాడు. అంటే మీ క్యాడర్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరితోని గౌరవం ఇస్తాడు, అందరికీ చాలా మంచిగా మన్ననలు పొందుతాడు. తర్వాత రీసెంట్గా నేను ఒక ఇద్దరం కలిసి వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ట్రావెల్ చేసే టైంలో వాళ్ళది ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఏదో అర్జెంటుగా సారు ఆ మీటింగ్లో అటెండ్ అవుతూ అందరి ఇంజనీర్స్తోని మాట్లాడుతూ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఆ ఇంజనీర్లు సమ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అటెండ్ కాలేదో వాళ్ళందరికీ పర్సనల్గా ఫోన్ చేసి ఆ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాడనమాట. అంటే ఉద్యోగంలో ఉన్న అంకిత భావం తెలియజేస్తుంది అన్నమాట. మాకు చాలా మంచి సంతోషం అనిపించింది. అతనికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. అశోక్ గారికి నాకు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎంత అంటే వారానికి ఒక 3 days ఒక ½ hour to 1 hour మాట్లాడాడు. డిపార్ట్మెంట్ ఇష్యూస్ కానీ మరి అదే కాకుండా పర్సనల్ ఇష్యూస్ కూడా షేర్ చేసుకుంటూ మరి ఆయనలో డిస్కషన్లో కూడా ఆయనే సాటి. ఏ విధంగా అంటే మనం ఏదైనా డిస్కషన్ చేసి దాని యొక్క సొల్యూషన్స్ ఎస్ఆర్ నో అని ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం డిసిషన్ తీసుకుంటాం. కానీ ఆయన ఎస్ ఆర్ నో అని కాకుండా ఇటు రైట్ సైడ్ ఆలోచన చేస్తాడు, అటు లెఫ్ట్ సైడ్ కూడా ఆలోచన చేసి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి మరి అందరూ కూడా మన్ననలు పొందిన ఈ అశోక్ గారికి దాదాపుగా 35-36 సంవత్సరాల డిపార్ట్మెంట్లో పనిచేసి మరి ఈరోజు రిటైర్డ్ అవుతున్న సందర్భంగా నేను నా హృదయపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మేము అంతా ఒక గ్రూప్లో ఆయన అన్నదాతగా మేము అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ మహబూబ్నగర్లో కానివ్వండి మరి ఇక్కడ ఈఎన్స్ ఆఫీస్లో కానివ్వండి లంచ్ టైం వచ్చేసరికి అన్న టిఫిన్ తెచ్చినావా అని అంటుండే. టిఫిన్ కాలేదంటే నేను ఎక్కడ పోతే నా దగ్గరకు వచ్చి తినాలి అని మాకు ఎప్పుడు కూడా మీల్స్ టైంలో మాత్రం మాకు అన్నం పెట్టిన వ్యక్తి అశోక్ గారు. అదేవిధంగా మరి మేడం ఇప్పుడు దాదాపుగా పంచాయతీ ఇంజనీర్లో అందరూ కూడా టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఆయన కూడా లాస్ట్ మూమెంట్లో చాలా కాలం టెన్షన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇక మీదట కూడా మీరు ఇప్పుడే ఆయన టెన్షన్ నుంచి బయటికి కాకుండా ఇంకా 3 నెలలు మీరు టెన్షన్ అని పెట్టాలి. ఆయన టెన్షన్ పెడితేనే ఆయన బ్లడ్ ప్రెషర్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అని మీరు ఆయనకు తెలియజేస్తూ I congratulate my friend, my batchmate for reaching pinnacle of his career. Of course, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్లో సర్వీస్ చేయాలని ఇట్ ఈస్ రియల్లీ ఏ ఫినామినల్ జర్నీ. ఇప్పుడు డౌన్ టు ఎర్త్ చెప్పాలంటే మాత్రము మనము సుల్తాన్ బజార్, ఎవరికైనా ఐడియా ఉందా? సుల్తాన్ బజార్ అక్కడ స్కూటర్ నడిపించినట్టు అనమాట అక్కడ అది. ఎందుకంటే అంత డిఫికల్ట్ అక్కడ, అసలు మీకు ఎలాంటి వన్ ఇంచ్ స్పేస్ కూడా ఉండదు. కానీ దాంట్లో కూడా మనం అక్కడ బడిచోడి నుండి స్టార్ట్ చేసి ఆంధ్ర బ్యాంక్ అక్కడ పాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ వరకు రైడ్ చేసినంత సిచ్యువేషన్ అనమాట పంచాయత్ రాజ్. అలాంటి డిపార్ట్మెంట్లో సర్వ్ చేసి 36 years అంటే ఇట్ ఈజ్ అంత ఈజీ కాదండి ఇది. బికాజ్ దీనికి ఒక యాటిట్యూడ్ కావాలి, దీనికి ఒక సెట్ ఆఫ్ మైండ్ కావాలి, సర్వీస్ మోటివ్ ఉండాలి. ఇప్పుడు ఇందాక మా వెనకృష్ణారెడ్డి గారు చాలా క్లుప్తంగా చెప్పినారు. మా బ్యాచ్ స్పెషల్లీ వచ్చేసరికి మేము మాది ఏందో ఏమో అసలు సిచ్యువేషన్, మేము జాయిన్ అయిన టైము అప్పుడు ఎన్టీ రామారావు ఒక పొజిషన్లో ఉండే. టీజీకేపీ ఐడియా ఉందా? తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని. ఇట్ వాజ్ ఎ రియల్ ఫియాస్కో. ఎంత ట్రెంబిలింగ్ అంటే మేమంతా కాల్చేతులు వణుకుతుండే. అటువంటి పరిస్థితులలో మేము జాబ్ స్టార్ట్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్ వీళ్ళు వచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన, జన్మభూమిలు, ఇదన్నీ అయిపోయిన తర్వాత ఏదో మాకు ఒక ఊరట. దెన్ అగైన్ వీ గాట్ ఇన్ టు అవుట్ ఆఫ్ 36 yearsలో మా సర్వీస్ హార్డ్లీ ఒక 10 to 11 years సర్వీస్ కొంచెం పీస్ఫుల్గా జరిగింది. ఈవెన్ టుడే ఆల్సో, ఈరోజు కూడా బ్లేడ్ రన్నింగే ఉంది మా జాబ్. ఇలాంటి సిచ్యువేషన్లో సక్సెస్ఫుల్గా రిటైర్ కావడం అంటే ఇట్ ఈజ్ రియల్లీ, Ashok is a blessed one, and maybe this should be considered as a celebration.
ఎందుకంటే ఫర్ ద రియల్ సక్సెస్ హీఈస్ ఎ బ్లెస్డ్ వన్. అండ్ ఆల్సో ఈయన యాటిట్యూడ్ ఇతని వర్క్కి మాత్రము చాలా తోడ్పడిందండి. బికాజ్ హీ మెయింటైన్డ్ లో కీ అండ్ హీ హ్యాడ్ రిజర్వేషన్స్ ఫర్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హూమ్ హీ యూస్ టు లైక్ మోస్ట్. అందుకే వాళ్ళతోనే అరేతురే అనుకుంటూ మాట్లాడుతుండే. మిగతా వాళ్ళందరినీ ఏదో అట్లా మ్యానిపులేట్ చేసేసి కొంచెం మేనేజ్ చేసుకుంటూ హీ కుడ్ ఏబుల్ టు పుష్. దానికి చాలా ఎక్సర్సైజ్ కావాల్సి వస్తుంది, బ్యాకప్, మైండ్ బ్యాకప్ చాలా ఉంటుంది దానికి. బట్ హీ ఈస్ టు డూ లాట్. ఈతను దగ్గరికి పోతే అప్పుడు అనిపిస్తుంది అనమాట, ద పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు హిమ్ దే నో దట్ హీ హ్యాస్ ఎ రియల్ ఇన్సైట్, రియల్ పవర్ఫుల్ ఇన్సైట్ ఉంది అతనికి. He was a brilliant student and his family is also very brilliant, very successful family. And I really wish him all the success for his future and anything, any endeavors coming forth. And I really wish him good luck for that also. చాలా కాలం నుండి అశోక్ గారు మాకు పరిచయం. దుబ్బాకలో పనిచేస్తున్న దగ్గర నుండి కూడా అశోక్ గారితో అనుబంధం. తర్వాత మెమనార్లో పనిచేయటం, ఆ తర్వాత సిఆర్డీలో పనిచేయటం, ఆ తర్వాత ఈఎన్సీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నేను ఈఎన్సీ ఆఫీస్కి రావడానికి శ్రేయభిలాషులైన అశోక్ గారు ముఖ్య కారకులు. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఇవ్వటము, తీసుకురావటము, దాన్ని హీ హాజ్ మేడ్ ఎ వే ఫర్ మీ, గివింగ్ మీ బెస్ట్ సజెషన్, బెస్ట్. సో ఆయన సహకారాలతో చాలా బాగా ఈఎన్సీ ఆఫీస్లో పనిచేయగలిగాను. ఎప్పుడు కూడా మంచి రైట్ టైంలో మంచి సజెషన్స్ ఇస్తూ, ఇందాక సార్ చెప్పినట్టుగానే అందరికీ లంచ్ టైంలో అందరితోనూ అనుబంధం షేర్ చేసుకుంటూ డిస్కషన్స్ చేస్తూ మీనింగ్ఫుల్ థాట్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసేవారు. ఇకపోతే హీఈస్ వెరీ ఆనెస్ట్ ఆఫీసర్, ఇది మనం అందరం చెప్పుకోవాలి. సో ఈఎన్సీ కావటం అయిన తర్వాత ఇట్ ఈస్ రియలీ ఐ థాట్ ఇట్ ఈస్ ఎ టెస్టింగ్ టైం. ఇంజనీరింగ్ చీఫ్ అయ్యి సింగిల్ హ్యాండెడ్గా మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ని దిశానిర్దేశం చేయటం కానీ, కంట్రోల్ చేయటం కానీ, దానిలో తన 36 ఏళ్ల అనుభవాన్ని జోడించి టు సెట్ ఏ ట్రెండ్ అనేది రియలీ డిఫికల్ట్ టాస్క్. ఐ హోప్ హీ మస్ట్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగానే సంతోషంగా రిటైర్ అవటం చాలా అందరికీ కూడా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ హిమ్ ఏ హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్దీ లైఫ్ అండ్ వెల్కమ్ టు ది రిటైర్డ్ ఆఫీసర్స్ క్లబ్. థ్యాంక్ యూ. నా సీనియర్ అశోక్ గారు రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ, ఇంకోటి ముఖ్యంగా సార్ వచ్చినాక అంటే నేను ఇక్కడికి ఈఎన్సీ ఆఫీస్కి సిఈగా ఫస్ట్ టైం హైదరాబాద్ రావడము, వచ్చిన రోజు నుంచి అంటే వెంటనే ఇందాక సారు సుదర్శన్ గారు మన సారు ఈఎన్సీ సిఈ గారు చెప్పినట్టుగా లంచ్ మేట్స్ అని చెప్పి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సార్ ఛాంబర్లోనే యాంటీ రూమ్లోనే కంపల్సరీగా లంచ్కు జాయిన్ అవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ 7-8 months కూడా మేము ఎప్పుడైనా కూడా లంచ్లో జాయిన్ అవ్వడము, ఒకరి అనుభవాల్ని ఒకరు నెమరేసుకుంటూ సలహాలు ఇవ్వడం, తీసుకోవడం. సారు ఈఎన్సీగా చివరి 2.5 నెలలు తన ఒంటి చేత్తో ఆయనకున్న అనుభవంతో చాలా చాకచక్యంగా డిపార్ట్మెంట్ రన్ చేసి మంచి మన్నలు పొందారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ రిటైర్మెంట్ సార్. అశోక్ మేమందరం ఒక బ్యాచ్మేట్స్. నాకు ఈ డిపార్ట్మెంట్ రాకముందే మా క్లాస్మేట్ పప్పుల ప్రభాకర్ దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాడు, వాళ్ళిద్దరు ఇంటర్ క్లాస్మేట్స్. అప్పటి నుంచి మాకు దగ్గర 82-83 నుంచి కూడా పరిచయము. మేము ఇప్పుడే ఇంతకుముందు మన సుదర్శన్ చెప్పినట్టు రారాపోరా అనుకునే బ్యాచ్లలో మేము కూడా చాలామంది అన్నట్టు ఎంత ప్లానింగ్ ఉంటుందో, ఎంత భక్తి ఉందో అన్ని రకాలుగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు అందరితో. ఇంతకుముందు మన వెనకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఈ మధ్యలో ప్రతి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి వెనకృష్ణారెడ్డి గారు అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. అవసరం అది. ఎందుకంటే ఆ రోజులలో ఏ రకంగా పనిచేశామో ఎంత జాగ్రత్తగా, ఎందుకంటే వేదిక మీద ఉన్న మన రిటైర్డ్ ఈఎన్సీ గారు, సంజీవరావు గారు కానీ వీళ్ళంతా ఒక టీం, ఒక పద్ధతులలో ఆ రోజులలో పనిచేశాం. అయితే చివరిగా సారు ఇప్పుడు రిటైర్ అవుతున్న సందర్భంగా భావి జీవితము ప్రశాంతంగా గడవాలని మాకంటే ఎక్కువ కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ టూర్ ప్రోగ్రామ్ కూడా ఆయనకు రెడీ అయిపోయి ఉన్నది. ఈ వేదిక మీద నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. ఇప్పుడు దయచేసి అసోసియేషన్లన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ అసోసియేషన్గా ఉండండి. నేను ప్రతి సందర్భంలో ఎక్కడ పోయినా చెప్తున్నా, నేను ఇక్కడున్న Zone 5 మిత్రులు కానీ Zone 6 కానీ మర్చిపోండి. సీనియారిటీ షోస్ అనేటి మీరు ఇంతకుముందు చెప్పారు, వీళ్ళు త్రిమూర్తులు, వీళ్ళందరూ మేము అనేటిది ఇప్పుడు మన శివకుమార్ సార్ మాట్లాడినట్టు వాళ్ళు గత సార్లు ఈ 10 ఏళ్ళు మాట్లాడుకున్నది సీనియారిటీ ఇష్యూయే వాళ్ళ బ్యాచ్ గురించి. అట్లా ప్రతి బ్యాచ్కి ఒక ప్రాబ్లం ఉంటుంది.
అట్లని చెప్పేసి మనము అసోసియేషన్స్ డివైడ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళకుండా చేస్తే మటుకు నిజంగా మనం లాస్ అవుతాము. ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లలో ఎవరికైనా ఇది ఇబ్బంది వస్తే అసోసియేషన్ మాత్రమే సాల్వ్ చేయాలి. కాబట్టి ఆ అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉండాలని నేను అసోసియేషన్స్ నుంచి డెవలప్ అయిన వ్యక్తిగా నేను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నా. కాబట్టి నా అప్పీల్ను అందరు సహృదయంగా తీసుకొని ఈ వచ్చే ఎలక్షన్స్ అందరు కంబైన్డ్గా చేసుకోవాలని కోరుకుంటూ. అశోక్ సార్కి నాకు 2005 నుండి పరిచయం. సారు నర్సాపూర్లో ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్లో చేసేవాళ్ళు, నేను క్వాలిటీ కంట్రోల్ మెదక్ చేసేదాన్ని. అప్పటి నుండి కూడా ఇద్దరం చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసాం. ఒక బుక్ రాస్తున్నా, హిడెన్ ట్రూత్స్ ఇన్ మై ప్రొఫెషనల్ కెరీర్. ఆ బుక్ సార్కి ప్రజెంట్ చేస్తాను ఖచ్చితంగా. భార్య ఎంత గొప్పది అంటే తనని ఎంత పొగిడినా కానీ పెద్ద ఆనందపడదు, కానీ వాళ్ళ భర్తనే ఉనంటే మాత్రం చాలా ఫీల్ అవుద్ది. పొడిగినప్పుడు అబ్బా అని ఇలా చూస్తుంటారు. ఇందాక చూస్తే చూడండి, సన్మానం చేసేటప్పుడు సురేఖ గారు ఎంత ఆనందపడిపోతున్నారో. అసలు నాకు వాళ్ళది ఇది రిటైర్మెంట్ సన్మానంలో అనిపించలేదు ఇందాక. కాకపోతే అలా పెళ్ళవగానే రిసెప్షన్ ఉంటుంది చూసారా, అలా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్, ఆ ఎఫెక్షన్ బాండింగ్ కూడా అలా కనిపిస్తుంది. మ్యారేజ్కి వాళ్ళ అమ్మాయి ఉండదు, ఇప్పుడు ఉంది, అదొకటే తేడా. వాళ్ళ పాప కూడా చాలా ఎఫెక్షన్గా పట్టుకుంటుంది. నాకు చాలా బాగా అనిపించింది. మేడంని అంతకుముందే ఒకసారి ఫోన్లో మాట్లాడాను, కానీ ఒక 2-3 టైమ్స్ ఒక గ్యాదరింగ్లో కలిసాం. అలా ఇందాక జగదీశ్వర్ గారు ఒక మాట చెప్పారు, లేడీస్ రిటైర్మెంట్ తర్వాత నీకెందుకు అయ్యా టీషర్ట్ అన్నారట. నీకు ఎందుకు అయ్యా టీషర్ట్కి ఇస్త్రీ అన్నది ఆవిడ రిటైర్ అయిపోయావు కదా అని కాదు, నువ్వు ఎట్లా ఉన్నా నాకు నచ్చుతావని. అది భార్య మనసు. నువ్వు నా దగ్గరే కదా ఉంటావు, బయటికి వెళ్తే వాళ్ళందరూ నువ్వు ఏ షర్ట్ వేసుకున్నావు, ఇస్త్రీతో వచ్చావా లేకుండా వచ్చావా అన్నీ చూస్తారు. భార్య చూడదు కదా. రిటైర్మెంట్ తర్వాత బాధలు ఉండవు. భార్య చాలా బాగా రిటైర్ అయినా అదే ఉంటుంది ఎఫెక్షన్, రేపు పని చేస్తున్నా అదే ఉంటుంది, ఎక్కడున్నా అదే ఉంటుంది. అందుకే ఎక్కువ నేను స్త్రీ గురించి కొంచెం హైలైట్ చేస్తూనే మాట్లాడతాను. ఈ దుర్గా నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో అలాంటి స్త్రీమూర్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మన సురేఖ గారిని కూడా సన్మానిస్తున్నాం. మీకు కూడా అభినందనలు మేడం. మేడం కోసం ఒక చిన్న పాట పాడదాం అనుకోండి. ఇంతమంది ఉన్నాం కాబట్టి 10 మంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ దేవుడు ఉంటాడు. ఆ దీవెనలు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధుమిత్రులకి, మిత్రుల్లో మనం కూడా ఉన్నాం, అందరికీ చేకూరాలని ఆశపడుతున్నాను. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోము కాంచుటే తొలినోము, కడగంటి చూపైన కడు పావనం. మనసే అందాల బృందావనం, వేణు మాధవుని పేరే మధురామృతం. సారు మేము ఒకటే బ్యాచ్ అయినప్పటికీ సార్తో నేను 2008లో నుంచి నాకు పరిచయం. కౌన్సిలింగ్లో నేను జ్యువెల్లో జాయిన్ అయ్యా. సార్ దుబ్బాక, ఇద్దరం ఒకటే డివిజను, సిద్దిపేట డివిజన్లో వర్క్ చేసాం. ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు సారు పేపర్ మీద అయితే పులి. ఆయన అసలు కొంచెం కూడా డివియేషన్ పేపర్ మీద మటుకు పర్టికులర్గా చూస్తాడు. పేపర్ మీద మటుకు చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అప్పుడు సార్ వర్కింగ్ స్టైల్ నాకు అర్థమైంది. తర్వాత సారు ఆర్డీలో వర్క్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఇక్కడ డీసీ అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల కానీ సార్కి మంచి పట్టు వచ్చింది ఏది అడ్మినిస్ట్రేషన్ మీద. జనరల్గా ఈ అవకాశం మన దాంట్లో డిపార్ట్మెంట్లో అందరికీ రాదు, సార్కి అది దక్కింది. దాన్ని సార్ యూజ్ చేసుకున్నాడు, బాగా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో పట్టు సాధించాడు. ఆయన పట్టు సాధించడం వల్లనే మనకి ఇక్కడ సంజయరావు గారు కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో సంజయరావు గారు చేశారంటే నేను అనుకుంటున్నా సార్కి ఇచ్చిన, అశోక్ సార్ ఇచ్చిన సపోర్టే. ఆయన సర్వీస్ ఇవి అన్నీ కూడా మొత్తం డీప్గా స్టడీ చేసి
ఆయన ముందు ప్రజెంట్ చేయగలిగాడు అశోక్ సార్. ఒక ట్రాక్లోకి అయితే పెట్టాడు సారు. ఒకటేసారి 100 పోస్ట్ మన డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ తీసుకుని ఈరోజు అందరూ రెగ్యులర్ ఈలు కానీ ఎస్సీలు కానీ సిఈలు కానీ ఉన్నారంటే 100% క్రెడిట్ గోస్ టు సారు, వీళ్ళిద్దరికే, అశోక్ సార్కి, సంజీవరావు సార్కి. అది మనం సార్ అశోక్ సార్ మీరు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారు. ఆ విషయంలో మీరు దాంట్లో మటుకు చాలా శ్రమ పడ్డారు. అది మటుకు మా అందరికీ ఎప్పటికీ గుర్తుంటారు. ఇంకోటి ఏంటంటే సారు నాకు వాకింగ్ మ్యాటు పొద్దున్నే రెగ్యులర్గా కలుస్తాడు సార్. ఈ 2.5 monthsలో సార్ ఈఎన్సీ ప్రమోట్ అయ్యాక కూడా చాలా టఫ్ సిచ్యుయేషన్లో వచ్చాడు సారు, మన అందరికీ తెలిసిందే. అంత టఫ్ సిచ్యుయేషన్లో కూడా సారు కొంచెం కూడా బెండ్ కాల. అసలు నాతో చాలా ఇష్యూస్ డిస్కస్ చేసేవాడు సారు. ఎంత ప్రెషర్ వచ్చినా కూడా ఆయన ప్రిన్సిపల్స్ని డివైడ్ కాకుండా, ఆయనకి అసలు జాయిన్ అవగానే పెద్ద బాంబ్ పడింది ఆయనకి, 180 crores ఎంతో వచ్చింది. దాన్ని ఎట్లా చేయాలి హ్యాండిల్ అని సారు ఇదయ్యాడు. కానీ సక్సెస్ఫుల్గా ఆయన ప్రిన్సిపల్ దేన్నైతే ఆయన నమ్మాడో దాన్ని డివైడ్ కాకుండా 100% సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఆ ఇష్యూలో మటుకు మీకు చాలా బాగా హ్యాండిల్ చేశారు. డిపార్ట్మెంట్ కూడా ఒక కొంచెం ట్రాక్లోకి వచ్చింది. ఇప్పుడు వచ్చే ఎవరు వచ్చినా కూడా ఈఎన్సీ గారు అదే టెంపో కంటిన్యూ చేస్తారని, మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ. నాకు అశోక్ సార్ మా సేమ్ బ్యాచ్ మేమంతా, ఇప్పుడు సిఈలు ఉన్న వాళ్ళంతా, తర్వాత తిరుపతి గారు, సుదర్శన్ గారు, ప్రకాష్, అందరం ఒకటే బ్యాచ్. మొదటి నుంచి పరిచయం మాకు. ప్రతిసారి మేము ప్రమోషన్లలో ప్రతిసారి మాట్లాడుకునేది, డిప్టీస్కి వెళ్ళి ఈస్కి వెళ్ళి తర్వాత ఎస్సీస్కి ఎప్పుడైనా మేము కలిసి డిస్కస్ చేసుకొని చేస్తుండే. మాకు అప్పుడు కోర్టు కేసులు కూడా ఉంటుండే. ఎప్పుడు నేను అశోక్ సార్ విద్యానగర్లో కలుసుకుంటుండే. తర్వాత స్వామి కూడా ఉంటుండే. అప్పుడు మా బ్యాచ్లో టాప్ ఉండే, ఫస్ట్ ఉంటుండే. అన్నీ డిస్కస్ చేసుకొని కోర్టుకు అప్రోచ్ అవన్నీ సాల్వ్ చేసుకొని ఈ స్టేజ్కి రాగలిగినాము. అదే మెయిన్ అయితే మాకు 2023లో మన సంజీవరావు సారు, తర్వాత అశోక్ సార్ బాగా సీనియారిటీ సెటిల్ చేసి ఇవ్వబట్టి మనకు ఆల్మోస్ట్ 120-100 పైన పోస్టులు ఈఎస్ఎస్సి సెటిల్ కాగలిగింది. ఈ విషయంలో వారిద్దరికీ నా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. డిపార్ట్మెంట్ అంతా వారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే వేరే డిపార్ట్మెంట్లు ఆర్ఎన్బిలో ఇంకా కాలేదు, వాళ్ళంతా ఇన్ఛార్జ్ డిప్యూటీలకు వెళ్ళే పనిచేస్తున్నారు. ఇరిగేషన్లో ఈ మధ్యలో అయినట్టుంది. తర్వాత నాకు కలిసి పనిచేయడం అంటే ఇప్పుడు నేను సిఈగా వచ్చినాకనే అశోక్ సార్తో రెగ్యులర్గా కలిసి పనిచేసినాము. ఇక్కడే రోజు డైలీ మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే ఇదంతా లంచ్ మేట్స్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాము. తర్వాత డిపార్ట్మెంట్ ఇష్యూస్ అవన్నీ డిస్కస్ చేసుకుంటుంటే చాలా 8 months ఆల్మోస్ట్ 9 months బాగా క్లోజ్గా పనిచేసినాము. ఇంకా తర్వాత ఇప్పుడు సారు ఈఎన్సీ అయినాక ఇంకా బాగా పనిచేయడం తెలిసి సార్ నాకు గైడ్ చేసిండు ఫర్దర్గా డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేయాలనేది. ఆ రకంగా నాకు గురువు గారు కూడా సార్ ఏదన్నా టాపిక్ ఉంటే బాగా డిస్కస్ చేసి సెటిల్ చేస్తాడు. దాంట్లో నెగిటివ్ ఏంది పాజిటివ్ ఏంది అన్నీ చూస్తాడు. అది నేను నేర్చుకున్న వారి దగ్గర. ఇక ముందు కూడా అదే టైప్లా నేను కూడా ఫాలో కావాలని చూస్తున్నాను. ఏదన్నా ఉంటే అందరితో డిస్కస్ చేసి వారి ఒపీనియన్ తీసుకొని ఫైనల్గా ఏదో ఒకటి చేసుకోవచ్చు మనం. తర్వాత వారి రిటైర్డ్ లైఫ్ సుఖ సంతోషాలతో ఉండాలని వారి సలహాలు కూడా ముందు కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ. అశోక్ గారు ఇంత సక్సెస్ఫుల్గా ఎలాంటి మచ్చ లేకుండా క్యారియర్ను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఇంజనీరింగ్ చీఫ్ స్థాయికి వచ్చి సక్సెస్ఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి మరి ఒక్కసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది వక్తలు మాట్లాడారు, మన ప్రభుత్వ ఉద్యోగము దట్టు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే అద్దాల మేడ. అది మంచి వాళ్ళ చేతిలో అయినా చెడ్డ వాళ్ళ చేతిలో అయినా నష్టం మనకు జరగవచ్చు. అలాంటి దాంట్లో నెట్టుకుంటూ అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరడం చాలా గొప్ప విషయం. అశోక్ గారు ఏంటంటే మొదటి నుంచి కూడా చాలా డీప్ స్టడీ చేస్తారు, ప్రతి విషయంలో చాలా డీప్గా స్టడీ చేస్తుంటారు. వారికి నాకు ఒకటే జిల్లా, మాది కామారెడ్డి జిల్లా ప్రస్తుతానికి. ఇంటర్మీడియట్ కూడా ఒకటే కాలేజు, ఇంజనీరింగ్ కూడా ఒకటే కాలేజు, తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఒకటే జిల్లా, సిద్దిపేట, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. సో నాకు అప్పటి నుంచి అశోక్ సుపరిచితుడు. ఇంకోటి ఏంటంటే అప్పుడు హార్డ్లీ నేను ఫస్ట్ జేఈని ఆ డివిజన్లో జాయిన్ అయినాం 86 బ్యాచ్ నుండి. అప్పుడు ఎవరు జేఈ లేరు, అంతా ఏఈలే. తర్వాత 89 బ్యాచ్లో అశోక్ గారు వచ్చారు. సో మేమంతా ఒక 4 members ఉన్నాం. అప్పుడు బాగా
క్లోజ్గా ఉండేవాళ్ళం. నాకు ఒకటి బాగా గుర్తు, అశోక్ గారు గుర్తుందో లేదో కానీ నాకు ఆయన ఒక డైరీ ప్రజెంట్ చేసిండ్రు. డైరీ అంటే మన శాలరీ అకౌంట్స్ రాసుకునేటువంటి డైరీ. సో నా సర్వీస్లో ఎంటర్ అయినప్పటి నుండి శాలరీ డీటెయిల్స్ అన్నీ ఆ బుక్లో రాసుకుని ప్రజెంటెడ్ బై ఎన్ అశోక్ అని ఆ బుక్ చూడగానే కనబడేది అప్పుడు. సో తర్వాత మనకు ప్రమోషన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేస్లో పనిచేసినాం. అయితే ఒకటి ఏంటంటే వారికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా డీప్గా స్టడీ చేస్తారు, ఇతరులతో చాలా డీప్గా డిస్కస్ చేస్తారు. సో నేను ఏ శ్రమ లేకుండా ఏదైనా అవసరం పడితే అశోక్ గారికి ఫోన్ చేసి తెలుసుకుంటుంది, ఫైనల్ రిజల్ట్ వచ్చేసేది. సో అది ఫాలో అయ్యేటోళ్ళం మేము. కాకపోతే ఏంటంటే అశోక్ గారికి ఫోన్ చేయాలంటే ఒక భయం. నేను చిన్న విషయం తెలుసుకుందాం అనుకుంటే ఒక గంట సేపు సాగరిస్తాడు దాన్ని అది చెప్పడానికి. మీరందరేమో ఫోన్ లేపరంటున్నారు, కానీ నేను ఫోన్ చేయాలంటే భయపెట్టాను. ఇప్పుడు కోర్స్ నాకు ఉన్న అవగాహన ఏంటంటే వారికి ఇంట్లో కవరేజ్ ఉండదు కాబట్టి ఫోన్ లేపరేమో అని నేను అనుకుంటున్నా. సో అనుకోకుండా నేను ఇక్కడ ఈఎన్సీగా బాధ్యతలు తీసుకున్న టైంలో, అది అంతా కరోనా టైం, అశోక్ గారు చాలా భయపడిపోతున్నారు అప్పటికే. కరోనా విషయంలో మా ఇంట్లో అసలు పర్మిట్ చేయడం లేదు, ఆఫీస్కి వద్దంటున్నారు, రిజైన్ చేయమంటున్నారు అని కూడా ఒక మాట అన్నారు. ఏం పర్వాలేదు, అంత ఏం ప్రెషర్ పెట్టము, మీరు వస్తూ ఉండండి అని అప్పుడప్పుడు చెప్పేవాళ్ళం. సో ఆ భయంతోనే ఒకసారి సిక్ అయిపోయింది కూడా, హాస్పిటల్ కూడా అడ్మిట్గా అయినప్పుడు. ఆ టైంలో నాకు సపోర్టింగ్గా, ఎందుకంటే బాగా స్టడీ చేసి గుణం ఉన్నది, చాలా క్షుణ్ణంగా వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి ఆయన నేను వర్క్లో ఇన్వాల్వ్ చేయాలనేది నా మైండ్లో ఉంది. సో మొత్తానికి బుధవేర్చుకుంటూ దాన్ని చేసుకుంటూ డీసీగా బాధ్యతలు అప్పచెప్పేసినాం. అయితే చెప్పిన బాధ్యత మాత్రం పర్ఫెక్ట్గా, ఇంకా నా దాకా ఏది రాకపోతే ఫైనల్ రిజల్ట్ తీసుకొని వస్తుండే, ఏమైనా ప్రాబ్లం ఉంటే మధ్యలో డిస్కస్ చేస్తుండే. వారి కృషి వల్లనే మనం సీనియర్ లిస్ట్ ఫైనల్ చేసుకోగలిగాం. ఎందుకంటే నేనంత డీప్ ఇన్వాల్వ్ కాకపోతుంటే ఆయనకు అప్పచెప్పినా పూర్తి బాధ్యత ఇచ్చినాను, పూర్తి అధికారం ఇచ్చినాను. సో ఫైనల్గా సీనియర్ లిస్ట్ ఫైనల్ చేయడంలో పూర్తి బాధ్యత ఆయనదే అని చెప్పొచ్చు నేను సీనియర్ లిస్ట్లో. అంత బాగా చేసి ఈరోజు మనకు రెగ్యులర్ ప్రమోషన్స్ ఇవ్వడానికి కారకుడైంది. వీరు సీనియర్ లిస్ట్ ఫైనల్ చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తే ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సింది, చంద్రమౌళి గారు రీఆర్గనైజేషన్లో చాలా వర్క్ చేసిండ్రు. ఇక్కడ అశోక్ అండ్ టీం, అక్కడ చంద్రమౌళి అండ్ టీం చాలా వర్క్ చేసి మనకు 740 కొత్త పోస్టు తీసుకొచ్చి ఇంతమందికి ఒక ఏమంటారు సెంచరీ దాటేటట్టు ప్రమోషన్లు ఒకరోజు తీసుకోగలిగినామంటే ఎంత పీస్ఫుల్గా ఇబ్బందులు లేకుండా చేసుకెళ్ళినామంటే దాని వెనక అశోక్ గారి కృషి చాలా ఉంది, వాళ్ళ హార్డ్ వర్క్ ఉంది. మిగతా ఆఫీస్ అందరూ చాలా సహకరించడం వల్లే మన ఈ డిపార్ట్మెంట్ అందరికంటే మీరు చెప్తున్నట్టుగా అన్ని డిపార్ట్మెంట్ల కంటే ముందుగా మనం రెగ్యులర్ ప్రమోషన్ తీసుకోగలిగినాం. ఈవెన్ చీఫ్ మినిస్టర్ గారు టేక్ ఓవర్ చేసినట్టు ఇరిగేషన్ శాఖలో కూడా వారు అక్కడ ప్రమోషన్స్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మన దగ్గర ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అందరినీ కన్విన్స్ చేసి అడిషనల్ పోస్టులు తేవడం వల్ల అన్ని సాల్వ్ చేసుకుని, సరే తర్వాత ఏమైనా ఉంటే తర్వాత కొట్లాడదాం, మొదలైతే రెగ్యులర్ ప్రమోషన్ తీసుకోండి అని ఒప్పించగలిగినాం, చేసి మనం ప్రమోషన్ తీసుకోగలిగినాం. సో దీని అంతటికీ నాకు సీనియర్ లిస్ట్ ఫైనలైజేషన్లో చాలా హెల్ప్ చేసిండ్రు. పూర్తి బాధ్యత తీసుకొని నాకు ఎలాంటి శ్రమ లేకుండా జస్ట్ నాకు అవుట్లైన్ డిస్కస్ చేస్తుండే, ఫార్ములాస్ ఏంటని అడుగుతుండే, మొత్తం వర్క్ చేస్తుండే. ఈవెన్ నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ నేను అశోక్కే రెఫర్ చేసేవాళ్ళు, నేను సమాధానం నేను చెప్పకపోతుండే దానికి, ఎందుకంటే పూర్తి బాధ్యత. మన ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కూడా నేను ఒకటే ప్రొసీజర్ పెట్టిన, మీరు ఏమన్నా చేయండి, ఏం జరిగినా సమాధానం చెప్పే పరిస్థితి తీసుకుంటేనే మీరు పనిచేయండి, ఏది హైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్తే దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి సిన్సియర్గా నేను అనుకుంటా. వారి ఫ్యామిలీ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో నన్ను తిట్టుకుని ఉండొచ్చు కూడా, చాటుకో ఏంటి ఇంత లేటుగా పంపిస్తున్నారు మా వారిని, ఎందుకంటే తప్పలేదు. మేము ఒక్కొక్కసారి రాత్రి 3 గంటలు, తెల్లారి 4 గంటలు, ఓసారి ఈవెన్ తెల్లారిన తర్వాత ఇంటికి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని కూడా ఒక్కొక్కసారి 11, 12, 1 గంట దగ్గర కూడా నేను ఆపుకున్న పరిస్థితి వచ్చింది. సో ఈ సందర్భంగా వారి సతీమణిని క్షమాపణ కోరుకుంటున్నాం. సో మనస్ఫూర్తిగా అశోక్ గారిని ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రకంగా నాకు సహాయపడి నేను బాగా పనిచేసిన నా టైంలో ఇవన్నీ అవకాశాలు వచ్చింది, కానీ పనిచేసిందంతా మీరే కాబట్టి సో ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత రిటైర్మెంట్ అనేది మనకు రిటైర్మెంట్ కానీ ఆడవాళ్ళకైతే కాదు,
కాకపోతే మీరు ఫ్రీ బర్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మీరు కొంత షేర్ చేసుకోవాలి. దాంట్లో ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు. మన జగదీశ్వర్ అన్నట్టు ఈ పని ఆ పని అంటూ ఏది లేదు. ఇన్ని రోజులు వాళ్ళు కూడా చేస్తుండ్రు కదా, కాబట్టి మనం చేయడంలో తప్పు లేదు, దాంట్లో చెప్పొద్దు అనేదానికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి పుస్తకాలు బట్టి బడికి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు రిటైర్ అయ్యేంత వరకు ఎప్పుడు ఎవరి కంట్రోల్లోనే ఉన్నారు. మీ హోంవర్క్ చేసుకోవడమో, లేకుంటే టీచర్ తిడతాడనో కొడతాడనో, లేకపోతే ఉద్యోగంలో మీటింగ్ అటెండ్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుందనో, రేపటి నుంచి మీకు అట్లాంటి ఫోన్స్ ఉండవు. ప్రతిసారి మీరు ఫీల్ కావచ్చు, నేను ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అని. సో మీరు పూర్తిగా మీరు ఎన్ని గంటలకు కావాలంటే అన్ని గంటలకు లేవచ్చు, ఎన్ని గంటలకంటే అన్ని గంటలకు భోజనం చేయొచ్చు, ఫుల్ ఫ్రీగా ఫీల్ కాండి. ఎవ్రీ టైం ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అనే ఫీలింగ్లోనే ఉండండి. ఏం బోర్ కొట్టదు లైఫ్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి నేను చూస్తున్నాను, చాలా ఫ్రీగా ఉన్నాం. హెల్త్ ఒకటి మెయింటైన్ చేసుకోండి, ఎందుకంటే అంత బిజీ ఉండరు కాబట్టి ఏదో రకంగా బిజీగా అయ్యి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. రిటైర్ అయిన తర్వాత నా దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఈఎన్సీ గారి బాధ్యతలు తీసుకున్నప్పుడు డీసీఏ జాయిన్ అయినప్పటి నుంచి అసలు ఈ ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చిండ్రు, ఈ మూడు సంవత్సరాలు ఎందుకు పెరిగిండ్రు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే బాగుండేది, ఎప్పుడు ఎస్కేప్ అయ్యేందుకే ప్రయత్నం చేస్తుండే. కానీ ఆ భగవంతుడు ఈఎన్సీ దాకా తీసుకొచ్చేసిండు. నేను సీనియర్ లిస్ట్ ఫైనల్ చేసే రోజే చెప్పిన, మీరు ఇది న్యాయంగా తయారు చేస్తే మీరు కూడా ఈఎన్సీ అవుతారు తప్పకుండా. ఎందుకంటే ఆ ఫ్లోలో మీరు ఉన్నారు, తప్పనిసరి ఈఎన్సీ అవుతారు. మన డిపార్ట్మెంట్ కూడా అట్లనే ఉండాలి, ఎలాంటి పైరవీలు ఇరవై లేకుండా ఫ్లోలో ఉండేటట్టు పకడ్బందీగా సీనియారిటీ తయారు చేయండి. దాని ప్రకారం అందరికీ అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అందరికీ రావాలంటే అందరు ఈఎన్సీ కాలేరు. రిటైర్ అయ్యి ఎవరో ఒకరికి కొంతమందికి వస్తుంటుంది, అదృష్టం అనుకోవాలా. మీకు ఈఎన్సీ స్థాయికి వచ్చినా ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీరు టెన్షన్ పడ్డా ఈ 2 నెలలు పడి ఉంటారు. మొత్తానికైతే హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా మీకు రిటైర్మెంట్ లైఫ్ బాగుండాలి. తర్వాత ఈ ఆయురారోగ్యాలు అనేది భగవంతుడు ఇచ్చేటువంటిది మనకు, మన ప్రయత్నం మనం చేస్తాం. అయితే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటిదాకా మీరు బిజీ, మీ మేడంను మీ వల్ల వాళ్ళని బిజీ చేసినారు, పిల్లల బాధ్యతలు మీ బాధ్యతలని. ఇప్పుడు ఫ్రీ అయిపోయినారు కాబట్టి ఏదైనా మంచి టూర్స్ ప్లాన్ చేయండి. మీరు చేతనైనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు తిరగండి బాగా. ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. వాళ్ళని కూడా బాగా తింపండి, ఎందుకంటే ఒకచోట ఉండిపోయిన ఇన్ని రోజులు వాళ్ళ బాధ్యతలతోని. అందువల్ల మీరు ఆ విషయంలో ఆలోచించి ఇంట్లో పీస్ఫుల్గా ఉంటూ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటూ మంచి మనమరాలతో హ్యాపీగా గడపాలని, మీ శేష జీవితం అంతా ఫుల్ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ. మా వారు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంలో నాకైతే చాలా సంతోషంగా ఉంది, నాకు అండ్ మా పిల్లలకు. ఎందుకంటే ఇప్పటిదాకైతే హెల్త్ మీద అయితే ఏం కేర్ తీసుకోలేదు, ఎప్పుడైనా కేర్ తీసుకుంటారేమని మా ఆశ. మా వారు సిన్సియర్గా అయితే వర్క్ చేస్తారు. అదైతే మా వర్క్ చేసేటప్పుడు అయితే అందరూ మేము ఇంట్లో వాళ్ళమైతే అందరం భయపడే వాళ్ళము. ఆయనను ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళము కూడా కాదు. అసలు ఆయనతోటి మాట్లాడాలంటేనే భయపడేది. వర్క్ జోన్కి వచ్చినప్పుడు అయితే మనం అసలు ఆయనతోటి మాట్లాడమంటే అందరికీ భయమే. ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడు జాలీగా ఉంటారు, చిన్నపిల్లగానిలాగానే అందరితోటి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక వర్క్ జోన్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అప్పుడు మాత్రం ఇక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోతాము. సిన్సియర్గా వర్క్ చేస్తారు, అది మాత్రం ఇక ఓకే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. పంచాయతీ రాజ్ ఈఎన్సీగా పనిచేస్తున్న అశోక్ గారిని కలవబోతున్నాము. దాదాపు 30 సంవత్సరాల పైగా అద్భుతమైన సర్వీస్ అందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో తనదైన ముద్రేశారు. పంచాయతీరాజ్ ఈఎన్సీగా పదవీ విరమణ పొందుతున్న అశోక్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు ఎన్ అశోక్, ఈఎన్సీ పంచాయతీరాజ్. నేను 36 సంవత్సరాల 7 నెలల సర్వీస్ పూర్తి చేసుకుంటున్నాను. చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఎట్లయితే మనము ఫ్రీడమ్ ఎంజాయ్ చేశామో, ఈ ఉద్యోగ బాధ్యతల నుంచి విరమణ పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు ఈఎన్సీ అవుతానని అనుకోము. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఉద్యోగంలో పదవి ఉన్నతులు వస్తాయని తెలుసు, కానీ ఉన్నత పదవికి వెళ్తామని మాత్రం అనుకోలేదు. కామారెడ్డి నాన్నగారు వెంకయ్య గారు వ్యవసాయము బిజినెస్, మన్నెమ్మ గారు, వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, మనం సమాజానికి ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఎవరిని కూడా మోసం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నేర్చుకున్నాను. మొదలు మా ఊర్లో పోల్కంపేట, తర్వాత నిజామాబాదు, తర్వాత కామారెడ్డి తర్వాత హైదరాబాద్లో. నా ఫస్ట్ ఉద్యోగము గజ్వేల్లో, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, ఇంజనీరింగ్ చీఫ్గా. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది మా మొట్టమొదటి ప్రథమ ఉద్యోగ
బాధ్యత. మా డిపార్ట్మెంట్లో మొదటి ఎంట్రీ అది. దాని నుంచి ఇది చివరిగా అత్యున్నత పదవి. మా ఆవిడ పేరు సురేఖ, మా అమ్మాయి పేరు శివాని, అమ్మాయి మ్యారేజ్ అయింది. బాబు సాయి తేజ ఉద్యోగం చేస్తున్నాడు. మా ఆవిడ చాలా పిల్లల బాధ్యత మొత్తం ఆమె తీసుకుంటుంది. నేను ఉద్యోగం మాత్రమే చూసుకునేవాడిని, ఉద్యోగంలోనే నిరంతరం ఉండేవాడిని. పిల్లల బాధ్యత మొత్తం ఆమె తీసుకుంది. నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది, ఎప్పుడన్నా కొన్ని కన్ఫర్మేషన్ అడిగేవాళ్ళు. తప్పకుండా తల్లిదండ్రులకు, కుటుంబానికి, ఆ తర్వాతే సమాజానికి తప్పకుండా. ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అవకాశం ఏంటంటే మన భారతదేశం మొత్తము ఎక్కువ రూరల్ ఏరియా, ఇప్పుడిప్పుడు అర్బనైజ్డ్ అవుతుంది. ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం గర్వకారణము. ఎందుకంటే మనం రూరల్ పీపుల్కి సర్వ్ చేస్తాం. నేను కూడా వచ్చింది రూరల్ ఏరియా కాబట్టి అక్కడ ఉండే ఇబ్బందులన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో రూరల్ ఏరియాలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడు కలలాగా అనలేదు, నేను ఎప్పుడు ఆశించలేదు. సిచ్యువేషన్స్ వచ్చింది. నేను ఎప్పుడు దీనికోసం ఏం ట్రై కూడా చేయలేదు, మామూలుగానే ప్రొసీజర్లో వచ్చింది. ఈరోజు నా పదవి విరమణ కార్యక్రమానికి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ మరియు నా బంధుమిత్రులకు, నా సహోద్యోగులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న అవకాశం ఏంటంటే మన భారతదేశం మొత్తము ఎక్కువ రూరల్ ఏరియా, ఇప్పుడిప్పుడు అర్బనైజ్డ్ అవుతుంది. ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం గర్వకారణము. ఎందుకంటే మనం రూరల్ పీపుల్కి సర్వ్ చేస్తాం. నేను కూడా వచ్చింది రూరల్ ఏరియా కాబట్టి అక్కడ ఉండే ఇబ్బందులన్నీ మనకు తెలుసు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో రూరల్ ఏరియాలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరైనా కూడా ఫస్ట్ ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే ఉద్యోగంలో జాయిన్ కాగానే కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. కంఫర్ట్ జోన్ అంటే ఆఫీస్లో ఉండడము, ఊరికే సలహాలు ఇవ్వడం, లేకుంటే ఇప్పుడు పక్క ఆఫీసులలో పనిచేయడం, అట్లా కాకుండా ప్రాక్టికల్గా మనము వర్క్ చేయాలి. దాని తర్వాత ఆఫీస్లో కూడా పనిచేయాలి. ప్రాక్టికల్గా వర్క్ చేస్తే మనకు అసలు ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఆఫీసులో పనిచేస్తే మనకు రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి. ఆ తర్వాత మా దాంట్లోనే క్వాలిటీ కంట్రోల్ వింగ్ ఉంటుంది, అది థర్డ్ వింగ్, అందులో పనిచేయాలి. ఆ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా పనిచేయాలి. మన డిపార్ట్మెంట్ ఎట్లా అంటే మనకు మదర్ లాంటిది. మనం తప్పు చేసినా ఉప్పు చేసినా డిపార్ట్మెంట్ భరిస్తుంది. కానీ మనం ఒక వేరే డిపార్ట్మెంట్కి డిప్యుటేషన్లో వెళ్తే అక్కడ మనం ఒంటరిగా పోరాటం చేయాలి. ఇక్కడ మనకేంటి, మనకు మన ఫ్రెండ్స్ ఉంటారు, తోటి వాళ్ళు ఉంటారు, మన పైన ఆఫీసర్ ఉంటాడు, కింద ఆఫీసర్ ఉంటాడు, మనకు సపోర్ట్ చేస్తాడు, మన తప్పుల్ని సపోర్ట్ చేస్తాడు, మనం కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పక్క డిపార్ట్మెంట్లో అయితే అలా కాదు. యు ఆర్ ద సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఆర్మీ. అక్కడ మన ఎఫిషియన్సీయే వర్క్ చేస్తుంది. బయట డిపార్ట్మెంట్లో పనిచేస్తే చాలా గుర్తింపు కూడా వస్తుంది. మనం పనిచేస్తే అంటే మన క్యారెక్టరు, మన పనితనం అంతా మన బయట డిపార్ట్మెంట్లోనే బయటపడుతుంది. నేను ఇనీషియల్గా ఫీల్డ్లోనే పనిచేశాను, తర్వాత ఆఫీసులో కూడా పనిచేశాను, తర్వాత క్వాలిటీ కంట్రోల్లో పనిచేశాను, అదర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను. నేను ఈ 4 వింగుల్లో పనిచేయడం వల్ల నాకు ఈ జ్ఞానం వచ్చింది. నా పేరు సురేఖ, మా వారి పేరు ఎన్ అశోక్, ఈఎన్సి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఆయనది ఫస్ట్ నుంచి ఉన్న గొప్పతనము వర్క్ మైండెడ్. అసలు వర్క్లో ఇన్వాల్వ్ అయిందంటే అసలు ఎవరు పట్టరు వాళ్ళు. ఆయనకు ఏమన్నా మమ్మల్ని కూడా పట్టించుకోవచ్చు కదా అని అంటే, మనకు తిండి పెట్టేది మనకు ఉద్యోగం కదా అనేవారు. ఇప్పుడే కాదు, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అదే మాట అంటారు. సో మేము ఇక ఎప్పుడు ఆయనను కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. అసలు ఆయన వర్క్లో ఉన్నప్పుడు మాత్రం మేము ఎవ్వరం పలకరించే వాళ్ళం కాదు, మేము భయపడేవాళ్ళము. గొప్పతనం అంటే ఆయనది చాలా ఉన్నాయి చెప్పాలంటే. వర్క్ను సిన్సియర్గా చేస్తారు. ఎవరికైనా హెల్ప్ కావాలంటే తను చేతనైనంత మాత్రం తను చేస్తారు. సార్ కంటే బర్త్ నుంచి అయితే సార్ నుంచి మంచి తెలివి వచ్చింది, వాళ్ళకు పిల్లలకు స్టడీస్ వచ్చాయి. మా బాబు ఆల్ ఇండియా ర్యాంకరు, IIT 49th ర్యాంకరు. మా పాప కూడా మంచి MS చేసింది, USAది. పిల్లల పేరు పాప పెద్దది శివాని అండ్ సాయి తేజ బాబు, ఇద్దరు జాబ్ చేస్తారు. మా అల్లుడు గారు సాయి విశాలు. సో ఈయన కూడా బిట్స్ పిల్ల అని, ఆయన కూడా మంచి ఇంటెలిజెంట్ పర్సన్. మా వారి పేరు ఎన్ అశోక్, నంగునూరి అశోక్. మా ఆయన దొరకడం మాకు అదృష్టం. మేమైతే అట్లాగే అనుకుంటాం, ఇక దేవుడి సంకల్పం. మా అత్త మామలకు మా నంగునూరి వెంకయ్య అండ్ మనమ్మ, మా అత్తమ్మ పేరు. మా అత్తమ్మ అయితే ఉన్నప్పుడు బాగా ఎప్పుడైనా అంటే నా కొడుకు పెద్ద ఇంజనీర్ అనేది చెప్పుకునేవాళ్ళు అనమాట అందరికీ. చాలా సంతోషపడేవాళ్ళు. ఇప్పుడున్న చాలా సంతోషపడేవాళ్ళు. మంచి చదివిపించారు. మా మామయ్య ఇంట్రెస్ట్ తోటి చదివిపించారు. మా నాన్నగారు రాములు, సో మా అమ్మగారు లీలావతమ్మ. మా నాన్నగారు అయితే ఫస్ట్ మా మ్యారేజ్ సెటిల్ కాగానే ఒక వర్డ్ అన్నారు. మా ఆయనకు ప్రమోషన్ రాగానే నేను ఫస్ట్ నాకు అదే జ్ఞాపకం వచ్చింది. అమ్మ మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి,
ఫర్దర్ ఫ్యూచర్లో ఈఎన్సీ కూడా అవుతారని ఒక్క వర్డ్ అన్నాడు. ఈఎన్సీ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అదొక్క వర్డ్. మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో యాజ్ ఎ డిప్యూటీగా రిటైర్ అయ్యారని సంతోషపడేవాళ్ళు. సినిమాలకు తీసుకెళ్లే వాళ్ళు కానీ వేరే దగ్గరికి టైం ఉండకుండే కదా, ఆయన లీవ్లు పెట్టడము అట్లాంటివి ఏమి ఇంత ఇంట్రెస్ట్ చూపించకుండా, సో అవుట్ ఆఫ్ వెళ్ళకుండా వెళ్తే మా తిరుపతి ఇవే మాకు, అంతకంటే బయట ఎక్కడే లేదు. సో నేను అదే చెప్తున్నాను, ఫుల్ వర్క్ మైండెడ్ అనమాట. ఇప్పుడైనా రిటైర్ అయిన సందర్భంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ అన్నా కొద్దిగా ఫ్రీగా ఉంటారని మాకు ఆశ. గ్రేట్గా ప్రౌడ్గా ఫీల్ను. ఇంకోటి మా ఆయన కూడా అంత ఏంటంటే ఆయన కూడా ఆ స్టేజ్లో ఉన్నాడు కదా, ఆయన కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. ప్రతి ఇంజనీరింగ్కు ఉన్న ఏం అదే కదా, ఆ పై సీట్లో కూర్చోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ సీటు రావాలనే ఆయన కోరుకుంటారు. అది తన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఎంత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా అది రావాలి అందరికీ. అదొక అందరికీ కళ. ఇక అది సింపుల్ సీట్ ఆయనకు ఫస్ట్ నుంచి అంతే ఆర్భాటాలు ఈ అంత సింపుల్గా ఉంటారు. సో మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. మాకైనా మా పిల్లలైనా కూడా అంతే సింపుల్. వాళ్ళు కూడా అంత ఇదిగా ఎప్పుడు వెళ్ళరు. మెదక్లో కూచన్పల్లి మా ఇంటి దేవుడు. సో తిరుపతికి వెళ్తాము. కూచన్పల్లి షిరిడి సాయిబాబా అంటే కూడా మా వారికి ఇష్టము. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో చాలా మటుకు షిరిడికి వెళ్ళే వాళ్ళము, శ్రీశైలము. మా బాబుకు ర్యాంక్ వచ్చినప్పుడు కూడా వాసవి వాళ్ళు ఇట్లా సన్మానం చేస్తాం అది చేస్తాం అంటే అట్లా ఆర్భాటాలు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాళ్ళు. అసలు ఈవెన్ తనకంటే కూడా అంత ఆర్భాటంగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఆయన మైండ్ని బట్టి ఇక మేము కూడా అట్లా అడ్జస్ట్ అయిపోయినాం. మేము కూడా అట్లాంటివి ఏం లేదు. ఇంకా ఆయన కొనుక్కోమంటారు కానీ ఇంకా మాకు ఇక అలవాటైంది కాబట్టి మేమంతా అట్లాంటివి ఏం లేదు. అసలు ఒక్కొక్కసారి అసలు మ్యారేజ్ డే కూడా ఉండకుండా అసలు సారు. సో మాకు అదే అలవాటు అయిపోయింది. అంతే సింపుల్గా, అంతే గుడికి వెళ్ళే వాళ్ళం ఉంటే గుడికి వెళ్ళే వాళ్ళం అంతే, అంతకంటే ఏం లేదు. ఇక వర్కే అట్లాంటిది. ఈవెన్ మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము అట్లా అడ్జస్ట్ అయిపోయినాము. మా ఫాదర్ కూడా సేమ్ కదా అసలు. సో మాకు అట్లా అలవాటు మంచిగా అనిపిస్తుంది సార్. అంటే యాక్చువల్గా నిజమే అనుకుంటాం. ఎందుకంటే ఇక సార్ సంగతి తెలిసిందే కదా, ఇంట్లో ఎట్లా ఉన్నా కూడా బయట అయితే ఇంకా బాగుంటారు. ఎవరైనా వచ్చినా కూడా అసలు ఫుడ్ పెట్టకుండా మాత్రం పంపించేవాళ్ళు కాదు. అసలు ఇంట్లో కుక్ ఉంటుంది కాబట్టి కుక్కును పెట్టుకున్నాను కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ బయట ఫుడ్ సరిగా ఉండదు కదా, అంటే తాను ఎప్పుడన్నా ఫేస్ చేశారు కాబట్టి ఇక అట్లాగే ఉంటుందని చెప్పేసి ఇంట్లోనే అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. ఫుడ్ మాత్రం ఫస్ట్ చాలా ప్రిఫర్ చేసేవాళ్ళు. భోజనం చేసి పోయాని అట్లా ప్రిఫర్ చేసేవాళ్ళు బాగా. పెళ్ళైన కొత్తలైనా తర్వాత అయినా కూడా ఎప్పుడైనా బైక్ మీద వెళ్తే అది నేను కట్టింది ఇది మేము కట్టింది అని చెప్పుకుంటూ పోతే నాకు భయం అయ్యేది. సార్ ట్యాంకులు చూసుకుంటూ డ్రైవ్ చేసేవాళ్ళు, నేను బ్యాక్ ఉండేవాళ్ళని. నాకు భయం అవుతుండే, నేను ముందు చూస్తే దారిని చూసుకునేదాన్ని అనమాట. అసలు సార్కు అది మేము కట్టాము ఇది కట్టామని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పటికైనా చెప్తుంటారు, పిల్లలకైనా చెప్తారు, అందరికీ చెప్తూ ఉంటారు. సార్ ఎప్పుడైతే ఓన్లీ వర్క్ దగ్గరనే చాలా టెన్షన్గా అంత స్ట్రిక్ట్గా అంటారు కానీ వర్క్ లేదు, ఆ బార్డర్ దాటిపోయినాం అనుకోండి, ఆ ఏరియా దాటిపోయినాం అనుకోండి ఫుల్ జాలీగా ఉంటారు. చిన్నపిల్లలు అట్లా అందరితోటి ఆడుకుంటారు. అసలు అందరు ఇష్టపడతారు సార్ని. మా వారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినా తన కోసమన్నా తను చూసుకోగలుగుతారు కదా, తన హెల్త్ పరంగానైనా మా హెల్త్ పరంగా ఎవరైనా ఇక కొద్దిగా టైం స్పెండ్ చేస్తారని నాకు ఆశ. ఇప్పుడు మన మహాకుంభమేళ అప్పుడు అట్లా వెళ్ళాము అంతే, కానీ ఇక తర్వాత అంతకంటే లేదు. మా పాప అదే గ్రాడ్యుయేషన్ డేకి వెళ్ళాము ఎంఎస్కు. మా పిల్లలు తీసుకెళ్లారనమాట, ఎక్కడికి వెళ్ళారు కదా అని చెప్పేసి మా పిల్లలు తీసుకెళ్లారనమాట. వాళ్ళ ఫోర్స్ తోటి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అట్లా పుట్టిగా వాళ్ళు. మా ఫాదర్ తోటి వెళ్ళాము, మేము కాశీకి వెళ్ళాము. మా ఫాదర్ తోటి ఫ్లైట్లు ఎక్కడము అది మాకు అలవాటైంది. ఆ ఫ్లైట్ ఇక మా పిల్లలు ఇక జాబ్ చేసినప్పటి నుంచి ఇక అదొకటి బాగా అలవాటు అయిపోయింది. ఇక నా పేరు శివాని అండి. నేను అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా నాన్న పేరు అశోక్, తను ఇప్పుడు ఇంజనీర్ అండ్ చీఫ్ ఫర్ పంచాయత్ రాజ్. అమ్మ సురేఖ, హౌస్ వైఫ్ అండి. మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది, బట్ తను వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్. తను ప్రొఫెషనల్గా ఎంత గ్రో అయినా సరే తను గవర్నమెంట్ అఫీషియల్ అని అనుకోరు, ఒక పీపుల్ సర్వెంట్ అని అనుకుంటారు. చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. ఏదన్నా టేకప్ చేస్తే అది కరెక్ట్గా కంప్లీట్గా అవ్వాలి అని ట్రై చేస్తారు. ఇంతగా సర్వీస్ చేయగలిగారు అంటే మా మమ్మీ సపోర్ట్ వల్లనే అని చెప్పుకోవాలి. హీస్ వెరీ లక్కీ టు గెట్ అ సచ్ సపోర్టివ్ అండ్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. నేను పర్సనలీ అయితే డెడికేషన్, కమిట్మెంట్ టు వర్క్ అండ్ ఆల్సో హౌ టు బీ హ్యాపీ మాకు చెప్తూ ఉంటారు, స్ట్రెస్ తీసుకోకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని. నేను అబ్జర్వ్ చేసినంత వరకు మా డాడీ చాలా ప్రాక్టికల్ అండ్ వెరీ నాలెడ్జబుల్ ఇంజనీర్. హీ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ యూనిక్ వే. గ్రేట్ పోస్ట్ అండ్ లైక్ సర్వీస్ అయితే బాగా చేస్తారు అని అనుకున్నాను. థ్యాంక్ఫుల్లీ విత్ గాడ్స్ గ్రేస్ ఎన్సీ కూడా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. ఐ థింక్ మా డాడీ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు, ప్రజలకి సేవలు అందజేస్తున్నారు అని. ఐ థింక్ దిస్ ఇస్ లైక్ అ పిన్నకల్
of his career and like very proud of. I wish him good health and good luck in whatever he wants to pursue next. Edi chesina we will support him. Daddy have a very relaxed and peaceful career. I hope this change won't be like a drastic change. Chala smooth ga avalani korukuntunnanu. I hope you won't miss work. Retirement శుభాకాంక్షలు. నా పేరు సాయి తేజ. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఢిల్లీలో పనిచేస్తున్నాను. మా నాన్న పేరు అశోక్, ఈఎన్సీ లాగా పనిచేస్తున్నారు ఇక్కడ పంచాయతీరాజ్లో. మా అమ్మ పేరు సురేఖ, హౌస్ వైఫ్. ఫస్ట్ మా ఫాదర్ గురించి చెప్పాలంటే మాకు గుర్తొచ్చేది వర్కే. హీఈస్ వెరీ డెడికేటెడ్, హీఈస్ వెరీ ట్రూత్ఫుల్ టు హిస్ వర్క్. మేము ఎప్పుడు చూసినా పనిచేసేవారు. చిన్నప్పటి నుంచి మేము డాడీ పని చేస్తూనే చూసాము. మేము ఎప్పుడు అడిగేవాడిని నేను ఎందుకు పని చేస్తున్నారు, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నారు ఇంత అంటే, హీ ఆల్వేస్ సీస్ హిస్ వర్క్ యాజ్ అ సర్వీస్ టు పీపుల్. అండ్ వాళ్ళ వర్క్ చాలా రెస్పాన్సిబిలిటీతో ఉంటుంది, అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పీపుల్. సో వీ అడ్మైర్ హిమ్ అలాట్. మేము చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాము డాడీ నుంచి. మా వర్క్ మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము వర్క్ చేయడము. సో వీ కెన్ రిలేట్ టు హిమ్ మోర్ నౌ. అండ్ డాడీ చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు వర్క్ గురించి. మేము ఎప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు హీస్ లైక్, మేము ఆ ట్యాంక్ బిల్డ్ చేసాము, ఈ బ్రిడ్జ్ మేము బిల్డ్ చేసాము, రోడ్ మేమే వేయించాము అని చాలా హ్యాపీగా టెక్నికాలిటీస్ కూడా చెప్తూ ఉంటారు. ఈజ్ ఆల్వేస్ ఇన్ టు హిస్ జాబ్. మాకు కూడా సివిల్ ఇంజనీరింగ్లో కొద్దిగా ఇంట్రెస్ట్ మా ఫాదర్ వల్లనే మాకు కూడా. అండ్ మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకునేవారు ఫాదర్. అండ్ దానికి మెయిన్ రీజన్ మై మామే. మా ఫాదర్ అంతా డెడికేటెడ్గా పనిచేయడానికి రీజన్ మై మామ్. ఎందుకంటే మా మామే మమ్మల్ని చూసుకునేవారు, మా ఎడ్యుకేషన్, హెల్త్, ఇంటి విషయాలు, బయటి విషయాలన్నీ. సో ఐ థింక్ షీ ఈస్ హిస్ సపోర్టింగ్ పిల్లర్. అండ్ యాజ్ ఇద్దరు కలిపి దే మేక్ ఎ వెరీ సూపర్ కపుల్. చాలా సంతోషంగా అండ్ చాలా ప్రౌడ్ఫుల్గా ఉన్నాము. ఈఎన్సీగా ప్రమోట్ అయినప్పుడు, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్, ఈఎన్సీగా రిటైర్ అవ్వడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. మా ఫాదర్ కంటే మేము చాలా ప్రౌడ్గా ఉంటాము. మదర్ కానీ మేము కానీ అందరికి చెప్పుకుంటాము కి మై ఫాదర్ ఈజ్ అన్ ఈఎన్సీ, ఈజ్ అ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని. సో వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ డాడ్, నౌ దట్ మీరు రిటైర్ అవుతున్నారు. ఈ జాబ్ అయిపోయి వేరే జాబ్ ఉంది మీకు ఇప్పుడు. మమ్మీని చూసుకోవడము, మీ హెల్త్ చూసుకోవడము. ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. మా పేరు నంగనూరి పోచయ్య గారు. అశోక్ వాళ్ళ పెద్దన్నయ్య. నేను బిజినెస్ చేస్తాను నిజామాబాద్లో. మేము చాలా గర్వపడుతున్నాం. మా తమ్ముడు మా దగ్గరనే చదువుకున్నాడు. 6 years అక్కడనే నిజామాబాద్లో చదివాడు. వాడు అక్కడనే మంచి జాబ్ తెచ్చుకున్నాడు. అక్కడ 32 ఊర్లకు ఏదైతే వాటర్ సప్లై చేస్తాడో దానికి అధిపతిగా ఉండి ఆ 32 ఊర్ల గురించి ఏదైతే వీడు అన్వేషణ చేసి ఓవర్ అండ్ ట్యాంక్ కట్టించాడు. అక్కడి నుంచి ఈయన చాలా పెద్ద పోస్టులో ఈఎన్సీగా రిటైర్మెంట్ అయినందుకు మాకు సంతోషపడుతున్నాం. మా నాన్న మా అమ్మ ఉన్నట్టు చాలా గర్వపడేవాళ్ళు. తర్వాత ఈయనది చాలా తన నివాసం కంటే ఆఫీసే గొప్పతనం అనుకునేది. ఈయన ఎక్కడైనా జాబ్ చేసినా కానీ ఎవరైనా పని చెప్తే అది సరిగ్గా ఉంటే చేసేవాడు. మా నాన్నకు 6వ సంతానము. ఈ సంతానాన్ని చదివించడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు. 6 మేము 3 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెళ్ళు. ఆ 3 నేను పెద్దవాడిని. మా తమ్మునికి చదువులో చాలా ఏకాగ్రత. అక్కడ మా దగ్గర ఉన్నప్పుడే మేము గమనించాము. ఈయన ఏదన్నా చదివిండంటే మళ్ళీ చెప్పరా అంటే చెప్పేస్తుండే. మరి ఎందుకు చదువుతలేవు కదా, నీకు ఎట్లా రాదు అంటే, లేదు నేను ఒకసారి చూస్తే చదివిస్తాను. అంత ప్రత్యేకత ఉండే మా తమ్ముని దగ్గర. మేము ఈరోజు వాళ్ళ రిటైర్మెంట్కు ఇక్కడ ఆఫీస్లో జరిగినందుకు చాలా సంతోషపడుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి, మా ఈ 6 కుటుంబాలు, ఆ కుటుంబంలో మాదొక కుటుంబం, ఆ కుటుంబంలో మా తమ్ముడు వచ్చిందంటే మాకు చాలా సంతోషం ఉంది. చాలా గర్వపడుతున్నాం. వాడు జన్మ ఇచ్చిన ఊరుకు నేను నడిపినందుకు, చదివించినందుకు, తర్వాత మా నాన్న కన్నందుకు వాళ్ళందరికీ గర్వంగా చెప్పుకునేంత చదివి వాడు రిటైర్మెంట్ తీసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాము, చాలా గర్వపడుతున్నాము. మా తమ్ముడు కూడా ఎప్పుడు కూడా మమ్మల్ని గౌరవించేవాడు. ప్రతిదానికి మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఏ పనైనా తీసుకునేవాడు. ఈఎన్సీగా రిటైర్మెంట్ తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాము. నంగనూరు రామచందర్, కామారెడ్డిలో బిజినెస్ చేస్తాం. తమ్ముడు నంగనూరు అశోక్ పంచాయతీరాజ్ ఈగా చేసి మళ్ళీ ఈఎన్సీగా ప్రమోట్ అయ్యాడు. తర్వాత ఏంటంటే మొట్టమొదటి చదివింది పోల్కంపేటలో, ఎక్కడ ఎల్లారెడ్డి తాలూకా. తర్వాత నిజామాబాద్లో 10th వరకు చదివాడు. కామారెడ్డిలో ఇంటర్ చేశాడు. ఆడ నుంచి ఇక్కడ హైదరాబాద్లో జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయ్యేటప్పుడు చాలా కష్టమైంది. ఎందుకంటే మా ఫార్వర్డ్ క్యాస్ట్ అవుట్లా వితౌట్ ఫీజు తీసుకోలేదు. మా నాన్నగారు ఎట్లా కష్టపడేసి ఆ ఫీజు కట్టి అతన్ని జాయిన్ చేశాడు. అట్లా జాయిన్ చేసిన దానికి ఆ పేరు నిలబెట్టుకున్నాడు. మొత్తము స్టేట్ లెవెల్లోనే మంచి పేరు వచ్చింది.
ఎక్కడ కూడా రాజీ కాలేదు. ఎక్కడన్నా ఆయన ఈఎన్సీగా అయిన దానికి మేము మా కుటుంబానికి కానీ మా వంశానికి కానీ మా ఊరికి కానీ చాలా సంతోషకరమైన విషయం. చాలా బాగుంది అంటున్నాను కదా, సంతోషిస్తున్నామయ్యా.